అంటే అది అల్లరి చేసిందని అంటున్నారు అది అల్లరి అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, ఈ ప్రపంచం అంతా ద్వంద్వాలతో కూడినటువంటిది. ద్వంద్వాలంటే నేను నీవు. చిత్రం చూపిస్తున్నాడు, మీకు చెప్తున్నాడు. ఉండేది నేను అనేది ఒక్కడే. ఈ ప్రపంచంలో ఉండేది నేనొక్కడే. అంటే నేను తప్ప ఇంకొకడు లేడు. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికీ నేను నీ పేరేమిట్రా అని అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ అడిగిన వాడిని నేను, క్వశ్చన్ అడిగిన వాడిని నేను. అంటే నేను అడుగుతున్నా నీ పేరేమిట్రా అని. నీ అనేవాడు అసలు లేడు. లేడని వాడు ఏం చెప్తున్నాడంటే నేను అడిగింది నీ పేరు. వాడు చెప్తున్నదే నా పేరు. నా పేరు ఫలానా అని చెబుతున్నాడు కదా. అంటే నేను అనేవాడు ఒక్కడే ఉన్నాడు, నీవు అనేవాడు లేడు. నేను వ్యవహారం కోసం నన్ను వాణ్ణి ఇద్దరిని సృష్టించుకుని వాడికి నీవు అని పేరు పెట్టా. లేకపోతే నీవు లేడు. ఎందుకంటే వాడు నీవు అయితే నేను నీ పేరేమిట్రా అని అడిగితే వాడు నీ పేరు అనే జవాబు చెప్పాలి నాకు. వాడు అంటలే, వాడు నా పేరు అంటున్నాడు. అంటే వాడికి అండర్స్టూడ్. ఈవిడ అడుగుతున్నది నేను అనేవాడిని అడుగుతోంది అని వాడికి తెలుసు. మీకు క్రిస్టియన్ మతం వేరేది, ఇంకో మతం వేరేది అనుకుంటారు కదా. వాళ్ళ మతం వాళ్ళకి తెలియదులే, మనకు తెలుసు వాళ్ళ మతం సంగతి. ఒకసారి జీసస్ క్రైస్టుని గురించి ఆలోచించుకుంటూ ఈయన వెళుతున్నాడు. అబ్రహాం అనేవాడు ఒకడు వెళుతున్నాడు ఆ దారిలో. సముద్ర పొడ్డున నడుచుకుంటూ పోతున్నారు ఇద్దరు. జీసస్ క్రైస్ట్ గురువు, అబ్రహాం శిష్యుడు. అందుకని నిన్ను ఎట్లా తెలుసుకోవాలి, దేవుడు ఎవడో ఉన్నాడు అని చెప్తున్నాడు కదా, ఆ దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి నేను అని అడుగుతాడు అబ్రహాం. ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి అయామ్ అంటే దేవుడేను పలుకుతున్నది అంటాడు. అయ్యాం, నేనున్నాను అని. నేనున్నాను అని ఎవరు మాట్లాడుతున్నాడో వాడే దేవుడు అన్నాడు. అంటే నేను అనేవాడికి ఉండడమే ఉనికి. వాడు ఉంటాడు అంతే. నువ్వు ఎలా ఉన్నావు అంటే అయాం రామ, అయాం కృష్ణ అంటున్నాడు. అంటే నేను కృష్ణుడుగా ఉన్నాను, నేను క్రీస్తుగా ఉన్నాను, నేను రాముడుగా ఉన్నాను. నేను అనేవాడిని ఒకడున్నాను. ఆ ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎవడిలాగా ఉన్నాడు? ఏదో నామరూపాలు, ఆ నామరూపాలు లాగా ఉన్నాడు. బంగారం అంటోంది నేనున్నాను. అయితే ఎట్లా ఉన్నావు? నేను గొలుసుగా ఉన్నాను, నేను గాజుగా ఉన్నాను, నేను ఉన్నాను అన్నది కరెక్ట్. అంతవరకే బంగారం. కాబట్టి అయాం, సోహం, సోహం, యోహం, సోహం. యోహం అంటే ఏదైతే నేను అది అహం, అదే పరమాత్మ. యో అహం సో అహం.
అర్థమైందా? సంస్కృతంలో ఎవడైతే ఉన్నాడో అహం అనేటువంటి పేరుతో, అహం అంటే నేను, నేను అనే పేరుతో ఎవడైతే ఉన్న, పేరు కాదు అది, వాడికి తర్వాత పేరు పెట్టాం. ఆ నేను అని ఎవడైతే ఉన్నాడో వాడు పరమాత్మ. కాబట్టి యోహం సో అహం. పిల్లవాడు అదే పుట్టంగానే అడుగుతున్నాడు కో అహం అని, నేను ఎవడు అని అడుగుతున్నాడు. యో అహం సో అహం అని వాడికి సమాధానం చెప్పావు అనుకో, వాడు ఓహో ఇదే నేనని అనుకుంటాడు. అదే యోహాన్ అయింది. యోహాన్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు, విన్నారా? క్రిస్టియన్ వాళ్ళు అంటున్నారు అదే సంస్కృతం పేరు. యో అహం సో అహం. వాడు చెప్పాడు ఐఆమ్ అని. మరి ఎవరయ్యా నువ్వు అంటే ఐఎమ్ గాడ్ అన్నాడు. నువ్వెవర్రా అంటే నేను గాడ్. గాడ్ అని అన్నాడు అంటే నేను చేస్తున్న పని వల్ల నాకు. చూడు, ఒక ఆఫీసులో ఒకడు పని చేస్తూ ఉంటాడు, నువ్వెవరు అంటే వాడి పేరు చెప్పడు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అంటాడు. వాడు డిజిగ్నేషన్ చెప్తాడు. అంటే ఏమిటి? నువ్వు మనిషివి, నువ్వు పరమాత్మవి, పరమాత్మవి మనిషిగా పనిచేయడానికి వచ్చావు, మనిషివి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేయడానికి వచ్చావు. అంటే ఈ పని ఎవడు చేసినా వాడు కంప్యూటర్ ఇంజనీరే. ఎవడట్లా సృష్టించినా, ఎవడట్లా ఆర్గనైజ్ చేసినా, ఎవడట్లా డిస్ట్రాయ్ చేసినా వాడు పరమాత్మ. అంటే వాడు చేస్తున్న పని ఏమిటి? ఐఆమ్ గాడ్ అంటే ఐఆమ్ అన్నంత వరకు పరమాత్మ అని అర్థం. గాడ్ అని చెప్తున్నాడే అంటే జనరేటరు, ఆర్గనైజరు, డెస్ట్రాయరు. వాడు చేస్తున్న పనులు ఏమిటంటే సృష్టించటం, పోషించటం, లయం చేసుకోవడం. ఈ 3 పనులు నేను చేస్తూ ఉంటాను. ఈ పనులు చేయటం వల్ల నన్ను గాడ్ అన్నారు. పని చెయ్యకపోతే ఐఆమ్ నేనున్నాను అని చెప్పాడు జీసస్ క్రైస్ట్. అంటే వీళ్ళందరూ ఏమంటున్నారు? క్రీస్తు పరమాత్మ అంటున్నారు. ఆయన ఎక్కడా నేను పరమాత్మని చెప్పలే. నేనన్నవాడు ఎప్పుడూ పరమాత్మే. ఆ నేను క్రీస్తుగా ఉన్నాను అంటున్నాడు. అంటే నేననే వాడిని ఒకడిని ఉన్నాను, వాడు వీడుగా ఉన్నాడు. అంటే సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 వాడు చేస్తున్నటువంటి పనులు. నేనే సృష్టించాను, నేనే పోషించాను, నేనే లయం చేస్తున్నాను. ఈ 3 పనులు చేస్తున్నప్పుడు నేనున్నాను. అంటే చూడండి, మీకు అమ్మ అనేది ఒకటి ఉంది ఇంట్లో. అది ఏం చేస్తోంది? అన్నం వండుతున్నది. ఆ అన్నం అందరి పిల్లలకి పెడుతోంది. అన్నం అయిపోగొట్టి గిన్నెలు తోముకుంటోంది. ఈ పనులు చేస్తున్నటువంటిది అమ్మ వేరే ఉందా? అదేనా? అంటే అమ్మే ఉడికిపోతున్నదా? అమ్మ ఉడకటలే, అమ్మ వేరే వండుతోంది, వేరే పెడుతోంది. అట్లా ఏం వండుతోంది? బియ్యం ఉండకపోతే అమ్మ ఏం వండలేదు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతిలో నుంచి వచ్చినాయి. అందుకని నేను అనేటువంటి పరమాత్మ ప్రకృతిని ఆధారంగా చేసుకుని సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 పనులు చేస్తున్నా. నీకు పరమాత్మ సరిగ్గా అవగాహన కాకపోబట్టి నీకు పరమాత్మ అంటే ఏమిటో తెలియదు. అందుకని సృష్టి, స్థితి, లయాలు చేస్తున్న వాడే పరమాత్మ అంటున్నావు. సృష్టి, స్థితి, లయం నేను చేస్తున్న పని. అది నేను కాదు. అంటే నేను చేస్తున్న పని నాకంటే వేరుగా ఉంటుందా? నేనే అయిపోయి ఉంటుందా? వేరుగా ఉంటుంది. మనం అందరం ఏమంటాము? ఈ దేవుడు ఎవరో మనకి కర్మంతా నెత్తినేశాడు, వీడు దుంపదిగా మమ్మల్ని ఇంత బాధిస్తున్నాడు ఈ దేవుడు అంటున్నారు. దేవుడు నిజంగా కర్మని సృష్టించాడు. దేవుడు అంటాడు, నేనెక్కడ మీ నెత్తిన కర్మ వేశాను రా నాయన, మీరేసుకున్నారు, నేను మీ నెత్తిన కర్మను వెయ్యలేదు. ఎందుకంటే మీతోనే చెప్పిస్తాను నేను కర్మ వెయ్యలేదు అని. ఎప్పుడైనా ఎవడు చేస్తాడో వాడు అనుభవించాలి. కర్మ ఎవడు చేశాడో, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవింపక ఏరికైనాను తప్పదన్నా అంటున్నాం కదా. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. మనం అందరం దేవుడు చేశాడు అంటున్నాం. దేవుడు చేస్తే దేవుడు కదా అనుభవించవలసింది. అంటే అనుభవం దేవుడికి ఉండాలి. అనుభవం ఎవరికి ఉంది? ఇక్కడ మనకుంది. దుఃఖం కానీ, సుఖం కానీ, బాధ కానీ, ఆనందం కానీ మనకుంది.
మనకు ఉంది అంటే మనం కర్మ చేస్తేనే మనకుంటుంది, వాడు చెయ్యం. దేవుడు అంటాడు, నేను చేస్తే మీరెందుకు అనుభవిస్తారు, నేనే అనుభవిస్తాను. మీరు ఉదాహరణకు చూడండి, ఒకడు కరెంటు ముట్టుకున్నాడు అనుకుందాం, షాక్ ఎవడికి కొట్టాలి? ముట్టుకున్న వాడికి కొట్టాలి. అంతేగాని నేను ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుందా? ఇప్పుడంతా అనుభవిస్తున్న వాళ్ళు మీరా నేనా? నాకు బాధలున్నాయి, నాకు దుఃఖాలున్నాయి, నాకు కష్టాలున్నాయి అని ఎవడంటున్నాడు? మీరే అంటున్నారు. నాకు ఆకలైంది, నాకు నిద్ర పట్టలేదు, నాకు ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఎవడంటున్నాడురా? ఎవడి అనుభవం ఇది? నీ అనుభవం. నీ అనుభవాన్ని నా మీద వేస్తున్నావేమిటి? దీన్ని బట్టి కర్మ నువ్వే చేసావని నువ్వు ఒప్పుకో. మరి నువ్వేం చేసావయ్యా? నేను అసలు ఏం చేయలేదు. అసలు నువ్వు నేను ఇద్దరం లేం కదరా, ఉన్నది ఒకటే కదా. నీలో ఉండి నేనే చేశాను, నేనే అనుభవిస్తున్నాను. ప్రతి ఒక్కడు పరమాత్మే అని చెప్పినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ జీవుడు అనే పేరుతో ఉన్న నేను కర్మ చేశాను, కర్మను అనుభవిస్తున్నాను. ఆ మాటకు వస్తే జీవుడు మళ్ళీ ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు పరమాత్మని, అయ్యా ఇన్నాళ్ళ బట్టి కర్మ నువ్వు చేసి మమ్మల్ని మా నెత్తిన పెట్టావు అనుకుంటున్నా, దేవుడు ఇట్లా చేశాడు మనం అంటాం కదా. ఎవడన్నా చచ్చిపోయిన చోటుకి వెళ్ళి చూడండి, దేవుడు ఎత్తుకుపోయినాడమ్మా, వీడిని ఎత్తుకుపోయి వాడేం చేసుకుంటాడు? వీడు ఈ ప్రపంచానికే వీడు బరువుగా ఉంటే ఈ బరువు వాడిని ఎత్తుకుపోయి వాడి బరువు నెత్తిన పెట్టుకుంటాడా? ఎవ్వడు నెత్తిన పెట్టుకోడు. వీడు అక్కర్లే వాడికి. వీడికి అయిపోయింది కర్మ, వీడు వెళ్ళిపోయినాడు కదా. ఎవడికి వాడే ఆ పని చేస్తున్నాడు. దేవుడు కర్మ చేయటం లేదు, దేవుడు అనుభవించటం లేదు. అనుభవిస్తున్నది మనం. కాబట్టి మనలోనే దేవుడు ఉన్నాడు అంటే ఆ మనం అని నేనని ఎవరినైతే అనుకుంటున్నావో వాడే కర్మ అనుభవిస్తున్నాడు. వీడు అడుగుతాడు అప్పుడు, అయ్యా ఎవరికైనా వాడు తనకై తాను జైల్లో పడతాడా? ఎట్లయినా తప్పించుకుందామని చూస్తాడు. కానీ ఒకవేళ తప్పు చేశాడు, పోలీసు వాడికి కనపడకపోతే వాడు నన్ను జైల్లో పెడతాడేమో అని వాడి నుంచి తప్పించుకుందామని చూస్తాడు. కానీ జైల్లో ఎవడైనా పడతాడా? బంధంలో ఎవడైనా చిక్కుకుంటాడా? మరి నేను ఎందుకు బంధంలో చిక్కుకున్నాను అని అడుగుతున్నాడు. నేను బంధంలో ఎందుకు చిక్కుకున్నాను? చిక్కుకోబట్టి కదా నేను కర్మ చేస్తున్నాను, నన్ను నేనే అనుభవిస్తున్నాను. కర్మ చేయడం అనుభవించడం రెండూ నేనే చేస్తున్నాను. నేనే ఉన్నాను, నీవనేవాడివి లేవని నువ్వు చెప్పావు. అప్పుడు ఆ నేనే బ్రహ్మమును అని చెప్పావు. యోహం కోహం సోహం అని చెప్పావు. అంటే నీవే బ్రహ్మవి, నీవే జీవుడివి. ఎందుకు జీవుడివైనావు అంటే దేహంతో తాదాప్యం పొంది నువ్వు జీవుడివైనావు. జీవుడివై దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. నాకై నేను కర్మనంతా తగిలించుకొని నేనే వేసుకున్నానా నెత్తిన? ఎందుకు వేసుకుంటాను? నాకేం కర్మ పట్టింది అన్నాడు. దానికి కారణం చెప్తున్నాడు, అజ్ఞానం వల్ల నువ్వు వేసుకున్నావుగా అంటున్నాడు. అజ్ఞానం నీకుంది. ఎందుకు నాకు అజ్ఞానం ఉండాలి అంటే నీకు జ్ఞానం కలగలేదు కాబట్టి నీకు అజ్ఞానం ఉంది. నాకు జ్ఞానం ఎట్లా కలుగుతుంది? జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే జ్ఞానం కలుగుతుంది. చీకటి గదిలో ఒక దీపం పెట్టుకుంటే నువ్వు ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ నీకు కనపడతాయి. చీకటిగా ఉంది చీకటిగా ఉంది అని నువ్వు అట్లాగే లోపలికి పోయి వెతుక్కుని తడుముకుని చస్తుంటావు అనుకో, ఏదో ఒక సోఫానో ఒక కుర్చీనో నీకు తగులుతుంది, నువ్వు కింద పడతావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అలాంటిది అర్జున. అర్జున అంటే మనమే. నువ్వు అట్లా పడుతున్నావు, నీకు తెలియటం లేదు. దీపం పెట్టుకోవాలి అనేటువంటి బుద్ధి నీకు లేకపోబట్టి నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. అజ్ఞానంలో ఉండి నీవు ఈ విధమైనటువంటి కర్మని నీ మీద వేసుకున్నావు. దేవుడు నీ మీద కర్మ వేయలేదు, నువ్వు కూడా నీ మీద కర్మ వేసుకోలేదు. నీకై నువ్వు జైల్లో పడలే. మరి కర్మ అంతా ఏమిటయ్యా? మేమిట అనుభవిస్తుంటే నువ్వు కర్మ లేనే లేదంటావు. ఇదంతా అనుభవిస్తున్నాం కదా అంటే, ఒరే నాయన నువ్వు నిద్రపోయినావు కదా, నిద్రలో కల వచ్చింది కదా నీకు. కలలో నీకై నువ్వు నా పాము గరవాలి అని అనుకున్నావా? మరి పాము కరిచిందే. పాము ఎవరు? నీ మనస్సే. కరిచింది ఎవరిని? నిన్నే. నిన్ను అంటే పరమాత్మగా ఉన్న నిన్ను కరిచిందా? కాదు, దేహమే నేననుకున్నంత వరకు నీకు జీవుడివి. నేను ఎప్పుడైతే నీ పేరేమి అని అడిగానో, నాకు పేరే లేదు, అయాం నేనున్నాను అని అది జవాబు చెప్పిందనుకో,
ఇంక నేనేమన్ను, నేను పావనిని అన్నదనుకో, అంటే ఇప్పుడు పావని పేరుతో తాదాత్మ్యం చెందింది అది. అంటే నేను పావనిగా మాట్లాడుతోంది అది. అంటే ఇప్పుడు అది జీవుడా, అది అది దేవుడా? అట్లా కలలో నిన్ను నీ శరీరంతో తాదాత్మ్యం చెందావు. ఎందుకు చెందాను నేను? నిద్రపోయినావు కదరా, అందుకే చెందావు. నిద్ర ఏమిటి? నా అజ్ఞానం. నా అజ్ఞానం వల్ల నేను నిద్రపోయి ఆ నిద్రలో నా శరీరంతో నేను తాదాత్మ్యం చెంది నాకే, ఎవరికి తనకు పాము గరవాలని ఎవడు అనుకోడు. నీకు నీవే పాము అయిపోయి పాము కరిచి. ఎప్పుడు ఇదంతా అబద్ధం అని తెలిసింది? మెళుకు వచ్చిన తర్వాత. మెళుకు అంటే నీకేమొచ్చింది? నీ అజ్ఞానం పోయింది, ఒక లెవెల్లో అజ్ఞానం పోయింది. అందుకని నువ్వు మెళుకు వచ్చింది, నాకు పాము లేదు, కరవను లేదు, ఇదంతా కళ అంటున్నావు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అట్లా కొట్టేసుకోవడానికి నీకేం కావాలో ఆలోచించుకో. నువ్వు అది ఆలోచించకుండా ఏం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు అజ్ఞానంలో పడి ఇంకా పడి ఇంకా, అంటే కళ వచ్చింది, కళలో కళ, ఇంకో కళ, 10వ కళ. ఒక్కసారికి నీకు అయిపోలేదు. ఎన్నిసార్లైనా అటువంటి అజ్ఞానపు కళలు కంటూనే ఉన్నావు. ఏం కన్నాను? ఒకసారి ఒక దేహంతో తాదాత్మ్యం పొందిన తర్వాత, అరే నేనేమిటి దేహంతో తాదాత్మ్యం పొందాను, దీన్ని వదిలేసి నేనుగా తెలుసుకోవాలి కదా అని నువ్వు ఒక్కసారి అనుకుంటే ఈ బుద్ధి యోగం, నీ బుద్ధి పనిచేయటం మొదలు పెడుతుంది. దీపం తీసుకుంటే, దీపం అంటే జ్ఞానమే. అది లేకపోతే నువ్వు మళ్ళీ ఇందులోనే పడుతూ ఉంటావు. ఏష తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. అర్జున, నేను చెప్పేది విను. నువ్వేం చేస్తున్నావంటే పరమార్థ దర్శనం చెయ్యకుండా, శరీరం నువ్వు కాదు, నువ్వు పరమాత్మవి అని చెప్పా. కానీ ఫండమెంటల్గా నువ్వు మొదట్లోనే రాంగ్ స్టెప్ ఎక్కడేసావు? నువ్వు పరమాత్మ అనేటువంటి మాటని అసలు పట్టించుకోకుండా ఆ పరమాత్మ ఏ శరీరంతో ఉన్నాడో వాడిని నేను అని ఒప్పుకున్నావు. నువ్వెవరు అనేటప్పటికీ ఆ చిన్న పిల్ల దగ్గరికి వెళ్ళి, నైనా దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వెవరు, నైనా ఎవరు అని అడగండి అంటుంది. ఇట్లా చూపిస్తుంది. అంటే ఏమిటి? ఆ శరీరమే నేను. ఈ మాట ఎవరు చెప్పారు నీకు? మీ అమ్మ చెప్పింది. ఎంత చెప్పింది అంటే ఆ పేరుతో నిన్ను తాదాత్మ్యం చెందించే వరకు ఆమె నిన్ను వదిలిపెట్టలే. ఆమెనే నీకు మాయ. లేకపోతే ఆమె గనక ఆ రోజే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పింది అనుకో, నువ్వు బ్రహ్మస్వరూపుడివి నాయన, ఏదో శరీరం నువ్వు కాదు, ఈ శరీరం ఒక్క మదాలస చెప్పింది అట్లా, ఇంకెవ్వరు చెప్పలేదు. అమ్మ పేరు పెట్టి వాడికి పిలిచి ఈ పేరు నీది అని పిలిచి ఎంత చేసిందంటే ఆ దేహంతో తాదాత్మ్యం పొంది అది నేను అనేదాకా చేసింది. ఎప్పుడైతే అది నేను అని అనుకున్నావో నువ్వు జీవుడివి అయిపోయినావు. ఇప్పుడు నిజంగా నువ్వు జీవుడివి కాలేదు. నిజంగా వీడు మామూలు మనిషి. వీడు ఆ ఆఫీసులోకి వెళ్ళేటప్పటికీ వాడికి డిజిగ్నేషన్, వాడి పేరు అక్కడ రాసి దాని కింద వాడు డిజిగ్నేషన్ పెడతాడు చూడు. వీడు టీం లీడరో, వీడు టీంలో మెంబరో, లేకపోతే వీడేదో ఒకడు. దాంతో వీడు తాదాత్మ్యం చెందాడు. అంటే వాడు చేసేసి పనితో వాడు తాదాత్మ్యం చెందాడు. మొదట వాడు దేహంతో తాదాత్మ్యం చెందాడు, తర్వాత వాడు చేసే పనితో తాదాత్మ్యం చెందాడు. దానిలో వచ్చేటువంటి కష్టాలన్నీ వీడికి తగులుకున్నాయి. ఈ కష్టాల నుంచి నేను ఎట్లా బయటపడాలి, ఈ ఇబ్బందుల నుంచి నేను ఎట్లా బయటపడాలి అని వాడు చస్తున్నాడు. ఎట్లా బయటపడాలో తెలియలే. మొట్టమొదట్లో వేసిన రాంగ్ స్టెప్ తీసేసుకుంటే నువ్వు బయటపడిపోతావు. ఏమిటి నేను వేసిన రాంగ్ స్టెప్? శరీరంతో తాదాత్మ్యం చెంది ఆ దేహం చేసినటువంటి కర్మలన్నీ నేనే చేశాను అని అనుకుంటూ ఉన్నాను. అందుకని అర్జున, సాంఖ్యే బుద్ధిర్యోగే, సాంఖ్యము అంటే జ్ఞానం, సాంఖ్యము అంటే జ్ఞానం. ఆ జ్ఞానము బుద్ధియోగే, బుద్ధి ద్వారానే తెలియబడాలి. బుద్ధి అనేది పరమాత్మ చైతన్యం డైరెక్ట్గా ప్రసరించేటువంటి చోటు.
ప్రపంచంలో అన్నీ ఉన్నప్పటికీ సూర్య ప్రతిబింబం కొన్నింటి మీదే ప్రతిఫలిస్తుంది, అన్నిటి మీద ప్రతిఫలించదు. మనం దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటాం, అక్కడ సూర్యకాంతి పడుతూనే ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇసుక రేణువుల్లో కొంత రిఫ్లెక్ట్ అయ్యేటువంటి శక్తి ఉంటుంది. ఆ ఇసుక ముక్కలు చిన్నవాటి దాని మీద సూర్యబింబం ప్రతిబింబిస్తుంది, ఆ పక్కనున్న ఇసుక రేణువు ప్రతిబింబించదు. అంటే అదే ఎందుకు ప్రకాశించింది, ఇది ఎందుకు ప్రకాశించలేదు అంటే దానికి ప్రతిఫలించేటువంటి గుణం ఉంది, దీనికి ప్రతిఫలించే గుణం లేదు. మన శరీరంలోనే అంత నఖశిఖ పర్యంతం పరమాత్మ వ్యవహరిస్తున్నప్పటికీ బుద్ధి ఒక్కటే పరమాత్మను ప్రతిబింబిస్తుంది. ఆ శక్తి దానికి ఒక్కదానికే ఉంది. ఆ బుద్ధిని ప్రేరణ చేసుకుంటే నువ్వు, అది బుద్ధి యోగం. యోగం అంటే ఒకదాన్ని మరొక దాంతో కలపడం. బుద్ధి యోగం అంటే బుద్ధితో ఎవరిని కలపాలి అంటే ప్రతిబింబాన్ని బింబంతో కలపాలి. బింబం ఎక్కడుంది, బింబం ఎక్కడ లేదు, అంతటా బింబం ఉంది. బుద్ధి ఎక్కడుంది, పర్టికులర్ ప్లేసెస్లో ఉంది. నీకో బుద్ధి, నీకో బుద్ధి, నీకో బుద్ధి, నీకో బుద్ధి. ఈ బుద్ధి అంతా ఏమిటి, మొట్టమొదట నా 3 ముక్కల్ని నేను నామరూప క్రియలుగా పంచుకున్నానే, అందులో ఒక ముక్క బుద్ధి. అందుకని శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి వీల్లేదు, కేవలం బుద్ధితో మాత్రమే తెలుసుకోగలవు. ఆ తెలుసుకునే అవకాశం దానికే ఉంది. అందుకని బుద్ధిర్యోగే ఇమాం శృణు, విను అర్జున, నీకు ఆ బుద్ధి యోగం చెప్తాను. బుద్ధ్యాయుక్తోయయా పార్థ, బుద్ధితో నేను ఇటువంటి బుద్ధితో కలిసి పరమాత్మ యోగాన్ని నేను తెలుసుకుంటే ఏమిటి లాభం అంటావేమో, కర్మబంధం ప్రహాస్యసి, ఈ బంధంలోంచి తప్పుకుంటావు. ఇందాకే ఆ పిల్ల అడిగిందమ్మా, ఇవన్నీ నాకు ఎప్పుడు పోతాయి అని. ఎప్పుడు పోతాయి అంటే ఎప్పుడు పోవు. నువ్వు నీ బుద్ధిని ప్రేరణ చేసుకుని ఇది నేను కాదని నిర్ణయించుకుంటే పోతాయి. ఆ నేను అన్నవాడు ఎప్పుడు చూడు, ఎవడూ కర్మ తనకు తాను కావాలని నెత్తినేసుకోడు, ఎవడూ నాకు నేను వెళ్ళి జైల్లో కూర్చుందామని ఎవడు అనుకోడు. నీవు అనుకున్నది ఏమిటంటే పంచక్లేశాలు నీకు వచ్చినాయి, అస్మిత, అవిద్య, అస్మిత, అభినివేశ, రాగద్వేష, ఇంకొకటి ఏదో ఉంది 5. ఈ 5 లలిత సహస్రనామంలో చెప్పుకున్నాం. ఈ 5 పంచక్లేశాలు నీకు 5 కష్టాలు. మిగిలినవన్నీ నీకు కష్టాలు కాదు. ఈ దేహమే నేను అనుకోవడం ఓ పెద్ద కష్టం, అందులో కూరుకుపోవడం ఇంకో పెద్ద కష్టం. ఎందుకంటే ఇందులోంచి నువ్వు బయటికి రాలే, ఎందుకంటే నీకు ఫస్ట్ స్టెప్పే తెలియలే. ఇది నేను కాదు అని నువ్వు ఒప్పుకోవటంలా, నువ్వేమంటున్నావు, ఇదే నేను అంటున్నావు. ఎప్పటి నుంచి ఇది నేను అనుకున్నాను, నేను నా తల్లి గర్భంలో ఇది నేనని నేను అనుకోలే. నేను తల్లి గర్భంలో ఉండగా నేను జీవుణ్ణి, భగవంతుడా నన్ను ఎట్టాగొట్ట ఈ ఇరుకు కొంపలోంచి బయటపడేయి, నేను నిన్ను తెలుసుకుంటాను, చాలా తప్పనిసరిగా ఇందులోంచి మళ్ళీ పడకుండా నేను జాగ్రత్తగా ఉంటాను అనుకునే వస్తే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ అమ్మ అనేది ఎవరితో నాకు తయారయ్యి నన్ను దేహంతో తాదాప్యం చెందించి, మనం అంతా అమ్మ మనకు చాలా మేలు చేస్తుంది అనుకుంటాం. దేహం ఇచ్చింది మేలు చేసిందేమో కానీ మనని సంసారంలో పడేసిందే అమ్మే. ఆమె గనక ఆ రోజునే నువ్వు పరమాత్మవి అని చెప్పినట్లయితే మదాలసలాగా మనం అందరం బ్రహ్మస్వరూపులం అని నిర్ణయించుకునేవాళ్ళం. ఆమె కదా చెప్పింది. అది పోగొట్టడానికి గురువు నానాక కష్టాలు పడుతున్నాడు, అది పోగొట్టలే. మొట్టమొదట్లోనే చెప్పింది ఆమె, ఇది నువ్వు, ఇది నువ్వు, ఇది నువ్వు అని చెప్పి పేరు పిలిచి నిన్ను పలికించి నువ్వెవరు, నువ్వు చెప్పేదాకా. అంటే వీడు తాదాత్మ్యం పొందాడు, బాగా కూరుకుపోయినాడు అనుకున్న తర్వాత నిన్ను వదిలేసింది. ఎవడు పిలిచినా నువ్వు, ఆమె పిలిచి చూస్తుంది 10 సార్లు. పిలిచి చూసి నువ్వు పలకంగానే దీనికి పేరుతో తాదాత్మ్యం పొందింది, ఇంకేం పర్వాలేదు అని వదిలేస్తున్నది. ఆలోచించు అర్జున, నువ్వు కర్మబంధం నుంచి ఎట్లా విడిపడాలి అని తిప్పలు పడుతున్నావురా. ఈ కర్మబంధాన్ని నేను ఎట్లా వేసుకున్నాను అని నువ్వు ఆలోచించినట్లయితే అది నేను వదిలేస్తుందిరా. రహస్యమైన ఉపాయం చెప్తున్నాడు. మనకి ఒక్కొక్కసారి చిక్కులు పడి పీఠ ముడి పడుతుంది, మీకు గుర్తుందో లేదో.
ఆ పీఠముడిని ఇటు అటు బీకావనుకో ఇంకా టైట్ అయిపోతుంది. దానికి ఒక చిన్న క్లూ ఉంటుంది ఎక్కడో, ఆ ఒక్కదాన్ని అట్లా బీకావంటే మొత్తం ఊడొచ్చేస్తుంది. మనకు అందరికీ తెలుసు. అర్జున, ఆ ఒక్క క్లూ నీకు ఇస్తున్నాను, అట్లా విప్పుకోరా. అంతేగాని ఇది పోవాలని నువ్వు అనేకమైనవి ఏవేవో చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఇప్పటి వరకు చేసిన పనులన్నీ అనవసరం ఉన్నాడు. నువ్వు ఇప్పటి వరకు ఏమేమై చేసావో నీ ముడి ఇంకా బిగించుకుంటున్నది నువ్వు చేస్తున్న పనుల వల్ల. అట్లా చెయ్యవాకు. ఎట్లా చెయ్యాలో చెప్తున్నాడు. ఇందులో నుంచే నువ్వు పార్థ పార్థ అని పిలిచాడు ఈసారి. ఇంతకుముందు భారత మహాబాహో అట్లా తిట్టాడు కదా, ఇప్పుడు పార్థ. ఇది కూడా ఒక తిట్టే. ఏమని చెప్తున్నాడు? పార్థ అంటే పృథ్వీతత్వం నుంచి వచ్చినవాడ, ఓ మట్టి బుర్రా అని తిట్టాడు. నీ బుర్ర ఇప్పుడు, నీ బుద్ధి ఎలా ఉంది అంటే మట్టిలాగా ఉంది. మట్టి కుండ మీద సూర్యబింబం ప్రకాశిస్తుందా? ప్రకాశించదు. మట్టి కుండ మీద ఏం పడుతుంది? ఇప్పుడు పార్థ అని పిలిచాడు. పార్థ అంటే ఓ మట్టి బుర్రా, నీకు అర్థం కాదు. నువ్వేం చేస్తా, ఎందుకు మట్టి బుర్రా అని పిలుస్తున్నా అంటే చెప్తున్నా, కర్మ చేత కర్మని నిర్మూలన చేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒక కర్మ చేసి ఇంకో కర్మ పోగొట్టుకుందామని చేస్తున్నావు నువ్వు. అలా కర్మ వల్ల ఈ కర్మ పోదురా నాయన. ఈ కర్మ ఎందుకు వచ్చిందో నువ్వు ఆలోచించు. ఈ కర్మ ఎందుకు వచ్చింది? దేహ తాదాప్యం వల్ల వచ్చింది. నీకు దేహంతో తాదాప్యం చెందావు, నామరూపాలతో తాదాప్యం చెందావు. నేను కూడా నామరూపాలతో తాదాప్యం చెందే ఐఎమ్ గాడ్ అంటున్నా. కానీ నేనుగా తెలుసు ఐయామ్ అనుకునే గాడ్ అంటున్నా నేను. చూడు, నువ్వు ఆలోచించు. ఐ గాడ్ అనలే నేను. నేను చేస్తున్న పని నుంచి నేను అంటలే. నా పని, ఆ పని చేస్తున్న వాణ్ణి, ఉన్నవాణ్ణి నేను అంటున్నాను. అంటే పని నుంచి నన్ను వేరు చేసుకున్నాను. నువ్వు అట్లా వేరు చేసుకోలేవు, దాంతో కలిసిపోయినావు. ఈ పని ఎవడు చేశాడు? ఎవడరా ఈ రికార్డింగ్ చేసిన వాడు అన్నాను అనుకో, వెంటనే వీడు నేనేమ్మా అంటాను. అంటే ఎవరితో తాదాత్మ్యం చెందావు? నువ్వు చేసిన పనితో తాదాత్మ్యం చెందావు. అందుకని నీ కర్మ నిన్ను బంధిస్తున్నది, నా కర్మ నన్ను బంధించడం లేదు. అంతే తేడా అర్జున. నేను పరమాత్మని అని ఎందుకంటున్నాను అంటే, నువ్వు నేను ఒకడే, నా ప్రతిబింబానివే నువ్వు లేవు. అసలు ఉన్నది ఒక్కటే ఉంది. అందుకే త్వం లేనే లేడు. ఎక్కడైనా చూస్తే చూడండి, ఓం తత్సత్ తత్సత్, తత్తు మాత్రమే సత్యం ఉన్నది. త్వం సత్ అని ఎక్కడా లేదు. మరి త్వం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు వ్యవహారం కోసం నేను పెట్టుకున్నాను. వ్యవహారం మాట్లాడుకోవాలంటే మేమిద్దరు ఉంటే కదా మాట్లాడాలి. అందుకని ఒక త్వంగాడిని నేను సృష్టించుకున్నా. సృష్టించినప్పుడు కూడా వాడికి కూడా తెలుసు నేను తత్తేనని. తెలిసి ఏం చేస్తున్నాడు వాడు? నేను నీ పేరేమిట్రా అంటే వాడు నా పేరు అనే చెప్తున్నాడు. వాడు నేనుగానే మాట్లాడుతున్నాడు, అయితే నీవుగా వ్యవహారం చేస్తున్నాడు. మన ఇద్దరం వేరుగా. అర్థమవుతోందా? ఎప్పుడు కూడా నీ పేరు ఏమిట్రా అంటే నీ పేరు అని జవాబు చెప్పడు, నా పేరు అని అంటాడు. నేను నీ పేరు అడిగితే నువ్వు నా పేరు ఎందుకు చెప్తున్నావు? నేను నీ పేరు చెప్పు అంట. నీ లేడు రాపిచ్చోడా. నువ్వెవరిని అడిగావో వాడు కూడా నేనేను. మాటలలో అట్లే చెప్తున్నాం మనం. లేకపోతే నీ పేరు ఏమిటి అంటే నీ పేరు ఏమిటి అని నీ పేరు వాడు చెప్పాలి. అట్లా అండు, నా పేరనే చెప్తాడు. నా ఇహ క్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇక్కడ రెండు చెప్తున్నాడు అర్జున. పరమాత్మతో కలిసేటువంటిది యోగం అని చెప్పా కదా. నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కర్మలు ఎవరికి సంబంధించినవి అంటే దేహానికి సంబంధించినవి, నీకు సంబంధించినవి కావు. నీవు ఊరుకుండకుండా ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, వ్యవహారం అంతా చేసుకుంటున్నావు. నువ్వు అందులోనే ఏం చేస్తున్నావు అంటే, నేను చేసేటువంటి పనిలో ఒక కర్మ చేస్తావు, ఇంకొక కర్మ ఫలాన్ని కోరుతున్నావు. నువ్వు చేస్తున్న పనులు
ఒక ఒక కర్మ చేసి ఇంకో కర్మఫలం కోరుతున్నావు. ఏం కోరుతున్నాను? కర్మఫలం అంటే నువ్వు అంగట్లోకి వెళ్ళి వ్యాపారం చేస్తున్నావు. వ్యాపారం చేయటం అనేది ఒక పని. ఈ పనితో నువ్వేం కోరుతున్నావు? లాభం కోరుతున్నావు. ఊరికైతే పని చేయటల్లా. అంటే ఆ లాభం ఏమిటి? నీకు ఫలితం అవుతుంది. ఆ లాభం నీకు మంచిగాను రావచ్చు, లాభం అంటూ వచ్చిన తర్వాత నష్టం కూడా రావచ్చు. లాభము నష్టము రెండు కూడా కర్మ ఫలితాలే. నువ్వు చెప్పే కర్మ, ఈ కర్మలో నిర్మూలం కాదు, నీ నీ అసలు ఒరిజినల్ స్వరూపం నీకు తెలియబడదు. కర్మ చేత కర్మను తెలుసుకోవాలంటే నీకు చేత కాదు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ నువ్వు వేసింది ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావు. దేహమే నేను అనుకున్నావు. దేహం చేసే పనులలో చేద్దాం అనుకున్నావు. ఇక్కడికి వస్తే ఎవరో ఒకసారి ఇప్పుడు మనం బన్శంకరి గుడికి వెళ్ళాం. గుడికి వెళితే అక్కడ చెబుతున్నారు, నిమ్మకాయలు తరిగి వాటిని వెనక్కి తిప్పి ఆ రసం అంతా పారబోసి దాంట్లో నూనె పోసి దీపం వెలిగించండి, మీకు మంచి అవుతుంది. ఏమన్నా మిగిలిన పనులన్నిటికీ అభిక్రమ నాశోస్తి ప్రత్యవాయం అని రెండు దోషాలు ఉన్నాయి. ఏదైనా మొదలుపెట్టిన తర్వాత దాన్ని మానేస్తే అది అంతటితో నశించిపోతుంది. నేను ఇప్పుడే మెచ్చుకున్నాను కదా. చెప్పండి. పెడుతున్నాను చూడండి. ఏం లేదు, కరెక్ట్గానే చెప్తాను. కర్మలన్నీ ఎలాంటివి అంటే, నువ్వు స్టార్ట్ చేసి సగంలో నువ్వు మానేసావనుకో అవి అంతటితో అంతరించిపోతాయి. కొన్ని కర్మలు మళ్ళీ తిరిగి నీకు విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఏదైనా కర్మను మొదలుపెట్టి కనుక అట్లా చేసినట్లయితే. కానీ ఈ కర్మ అలాంటిది కాదు. అర్జునుడికి చెప్తున్నాడు, ఒక చెట్టుకి మనం విత్తనం వేసి నీళ్లు పోసాము, కొంతకాలం నీళ్లు పోసాము, మధ్యలో మానేసాము, ఇప్పుడు అదేమవుతుంది? ఆ ఉన్న చెట్టు ఎండిపోతుంది. అంటే ఏమైపోయింది? అవిక్రమ దోషం వచ్చింది దానికి. అంటే మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా ఫలించలేదు. అట్లా ఏ కర్మైనా నువ్వు మొదలుపెట్టిన తర్వాత ఆ కర్మను మానేసావనుకో అదొక దోషం వస్తుంది. అంటే అది ఫలించదు. కొన్ని కర్మలు ఎట్లా ఉంటాయంటే, నువ్వు మొదలుపెట్టిన తర్వాత అవి ఆపేస్తే విపరీతమైన ఫలితాలు ఇస్తాయి నీకు. చెడు ఫలితాలు ఇవి కూడా ఇవ్వచ్చు. ప్రత్యవాయ దోషం అంటారు దాన్ని. అంటే ఈ కొన్ని నీకు నెత్తి అణుస్తాయిరా అంటారు. అటువంటివి చేస్తే ఈ దార్కాలు వాళ్ళు చేస్తారు చూడంట, చేతబడులు అలాంటివి, అవి కూడా కర్మలే కదా. సూయిసైడ్ వేరే కర్మ. ఆపుకుంటే ఇదేం పోవటం లేదు కదా, మళ్ళీ నీకు వస్తున్నది కదా. విపరీతమైన ఫలితం ఏమిటి? సూయిసైడ్ విపరీత ఫలితం ఏమిస్తుంది? చేతబడులు అలాంటి కర్మలు నువ్వు చేసినట్లయితే, ఏదో చేస్తున్నావు, అవి నేర్చుకోవడమో ఏవో చేస్తున్నారు కదా, అవి మళ్ళీ ఎదురు తిరిగి నీకే వస్తాయి. అవి నువ్వు సమంగా కనుక చెయ్యకపోతే అది ఎదురు తిరిగి నీకే వస్తుంది. అటువంటి కర్మలకి అటువంటి ఫలితాలు ఉన్నాయి. అభిక్రమ నాశోస్తి. ఇప్పుడు ఈ కర్మకి అంటే బుద్ధియోగం చేయమని చెప్తున్నాడు కదా నీకు. ఫస్ట్ స్టెప్లోనే శరీరం నేను కాదు అని తెలుసుకోమని చెప్తున్న కర్మకు ఆ ప్రయత్నం నువ్వు చేస్తుంటే అది కొంతకాలం చేసి నేను చెయ్యకపోతే నాకు ఇంకేమైనా నష్టం వస్తుందా అంటే అది అంతటితో ఏం పోదు. అంటే చేసినది నీకు పోదు, విపరీత ఫలితాన్ని ఇవ్వదు. ఏ కర్మైనా అయితే చేసినంతవరకు చేసుకొని అది ఫలితం అంతవరకే ఉండి నశించవచ్చు. ఇప్పుడు చూడు, నేను లక్ష్మి ఏవో అనుభవ లక్ష్మే, వైభవ లక్ష్మే, లేకపోతే మట్టితో శివలింగాలు చేసి ఏమేమో చేస్తుంటారు, రకరకాల పిచ్చి చెప్తున్నా కదా. మణిశంకరి గుళ్ళో ఒకసారి మేము పోతే వాళ్ళు నిమ్మకాయలు తరిగి దానికి వెనక తిప్పి ఆ నసం అంతా పిండి పారేసి దాంట్లో నూనె పోసి దీపం వెలిగించండి, మీరు మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. రావుకాలం పూజలా ఏమిటో చెప్పారులే ఆ రోజు మేము పోయినాం. మనం గుడికి పోతే అన్నారు కదా వాళ్ళు. ఇవన్నీ ఏమొస్తాయి అంటే ఒక
ఆ కోరికలే ఒక అబద్ధాన్ని బేస్ చేసుకుని ఇంకా అబద్ధాలు సృష్టిస్తున్నావు, కలలో కల పెట్టుకుంటున్నావు. నీకు ఏమొస్తాయి? వస్తాయి అని అనుకుంటున్నావు. అవి వస్తే రావచ్చు, లేకపోతే విపరీతమైన ఫలితం కూడా ఇవ్వచ్చు. అంతే కదా. నువ్వు సగం చేసావు, నువ్వు ఆపేసావు, ఏమవుతుంది? అదో కొర నోములు నోచావు, అందుకని నీకు ఈ దుష్ఫలితాలు వచ్చాయి. నోము కంప్లీట్ చేయలేదు అని మనం వింటున్నాం కదా. పూర్తి చేయలేదు, పూర్తి చేయకపోతే నీకు దుష్ఫలితాలు ఇస్తాయి. కొంత చేసి ఆపేస్తే అంతటితో అవి పోవు. ఆ చేసినటువంటి దానికి ఏదో నీకు దుష్ఫలితం వస్తుంది. అటువంటివన్నీ ఉంటాయి అనేది ఈ బుద్ధి యోగంలో లేదు అర్జున. దీంట్లో నువ్వు ఏం చేసినా ఒక్కరోజే నువ్వు బుద్ధి యోగాన్ని గురించి విన్నావు అనుకున్నావు. ఆ ఒక్కరోజే నీకేదో నిజమే కదా, నా లోపల ఏదో బుద్ధి ఉంది, అది పరమాత్మట. ఈ ఒక్క క్లాస్కే వచ్చారు. నేను నువ్వు అనేవాళ్ళు ఇద్దరు లేరుట, నేను అనేవాడిని ఒక్కడనే ఉన్నా అంట అన్నది ఒక్కటి వాళ్ళు విన్నారు అనుకుందాం కాసేపు. ఇంకేం వినలే, వాళ్ళకేం తెలియదు. ఈ కొంచెం పుణ్యం కూడా నీకు నశించదు, ప్రత్యవాయ దోషం లేదు. నీకు ఎదురు తిరిగి ఇంకేదో చెడు ఫలితాన్ని ఇవ్వదు. కళ్ళు మూసుకొని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, మేమంతా నాశనం అయిపోవాలి అని ఒకళ్ళు అన్నారు. వాళ్ళంతా నాశనం కారు. వీళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వీళ్ళకే ఫలితం ఉంటుంది. ఉంటే ఉంటుంది, ఉండకపోతే నష్టం లేదు. అది చెప్తున్నాడు. నేహ అభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. దీంట్లో ప్రత్యవాయం ఉండదు అర్జున. నీకు నువ్వు చేస్తే చెయ్యి, చేయకపోతే నీకు నష్టం లేదు. ఎందుకంటే నష్టం లేదని చెప్తున్నా అంటే, ఇంత భగవద్గీత 18 అధ్యాయాలు అర్జునుడికే బోధించాడు కృష్ణుడు. అర్జునుడికి కృష్ణుడు బోధిస్తున్నాడు అని మొత్తం చూసి యోగ దృష్టితో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అంటే అర్జునుడు ఏ ముక్కలైతే విన్నాడో అవన్నీ ధృతరాష్ట్రుడు విన్నాడు. ధృతరాష్ట్రుడికి మోక్షం రాలే, అర్జునుడికి మోక్షం రాలే, ఏమ్మా సంజయుడికి మోక్షం రాలే. మరి మోక్షం ఎవరికి వచ్చింది? పరీక్షిత్ మహారాజుకి వచ్చింది. 7 రోజుల్లో పోతానంటే 7 రోజుల్లో విన్నాడు. మరి పరీక్షిత్తుకు మోక్షం వచ్చింది, వీళ్ళకి మోక్షం రాలే. అయితే అర్జున నీకు పుణ్యం రాదా? నీకు పుణ్యం వచ్చింది, మోక్షం రాలే. అర్జునుడికి మోక్షం రాలే. ఎక్కడొచ్చింది? కృష్ణుడే డైరెక్ట్గా చెప్పాడు. ఒక అధ్యాయం కాదు, 18 అధ్యాయాలు చెప్పాడు. ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. మనమే మనమే అందుకని అర్జున, కర్మని 3 రకాలుగా విభజిస్తున్నారు నాయన. కర్మ చెయ్యక నీకు తప్పదు, కర్మ చేసే తీరాలి. కర్మగా చేస్తే దానికి ఫలితాలు ఉంటాయి. కర్మని అనుష్ఠానంగా చేస్తే దానికి ఇంకా వేరే ఫలితాలు ఉంటాయి. కర్మను యోగంగా మారిస్తే అది బుద్ధి యోగమే అవుతుంది. ఎట్లా అంటే, కర్మ చేస్తున్నావు, ఓ పని చేస్తున్నావు, ఆ పనిని నువ్వు ఫలానా పని కోసం చేస్తున్నాను అని అనుకున్నావు అనుకో, అంటే ఫలాన్ని కాంక్షించి చేస్తున్నావు. చాలామంది గురువారం వస్తే బాబా గారి కోసం మేము ఉపవాసం ఉంటామండి అంటారు. గురువారం వస్తే ఉపవాసం ఉంటారు అంటే బాబా గారు నిన్ను ఉపవాసం ఉండమని చెప్పారా? ఉపవాసం ఎందుకుంటున్నావు? నేను 10 వారాలు ఉంటానని మొక్కున్నాను. ఏం మొక్కున్నావు? నాకేదో ఒక పని కావాలి. నీకు పని కావాలని నీవు ఉపవాసం ఉంటున్నావు. ఇందులో బాబాకి ఏమిస్తున్నావు నాకు చెప్పు కొద్దిగా. మరి ఎందుకు బాబా పేరు తీసుకొచ్చావు? ఆయన చెయ్యమని నీకు చెప్పలేదు, ఆయన నాకు తీర్చాడంటావు. ఉపవాసం నువ్వున్నావు. నిన్ను ఉపవాసం ఎందుకు ఉండమన్నాడంటే, ఉపవాసం ఉండి కూడా నీకు అన్నం మీద దృష్టి లేకుండా నువ్వు ఏం కోరుతున్నావో ఆ ఫలితం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. అయ్యా ఈ ఉపవాసం, నీకు ఆకలి అవుతుంది ఉపవాసం ఉన్న రోజు కూడా, నువ్వు తినాలనిపిస్తుంది, అయినా కూడా నువ్వేదో కోరావు ఆయన్ని. ఈ కోరిక తీరాలంటే నేను ఉపవాసం ఉంటాను అని అన్నావు.
ఇప్పుడు నీకు ఆ కోరిక నేను తింటే ఆ కాస్త ఆ కోరిక తీరదేమో అంటే నీ కోరిక దేని మీద ఉంది? ఆ తీరేటువంటి దానికోసం నువ్వు ఈ కర్మ చేస్తున్నావు. నువ్వు కర్మ చేస్తున్నావు, దేన్ని ఆశించు చేస్తున్నావు, అంటే ఫలం ఆశించి కర్మ చేస్తున్నావు. ఎప్పుడైతే ఫలం ఆశించి కర్మ చేస్తున్నావో ఆ కర్మ నీకు ప్రత్యవాయ దోషం ఉంది. అది ఫలితం ఇస్తే ఇవ్వచ్చు, నువ్వు సరిగా చేయకపోతే విపరీత ఫలితం కూడా ఇవ్వచ్చు దాంట్లో. ఎందుకని? నువ్వు చేస్తున్న కర్మ సరైంది కాదు. వాడు చేతపడి చేసేవాడంతో నువ్వు అదే చేస్తున్నావు. చేతపడి చేసేవాడు ఇంకొకటి మీద ప్రయోగిస్తున్నాడు, ఇది నీకు నీ మీదే ప్రయోగించుకుంటున్నావు. ఇంకా ఆలోచించుకో నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు. చాలామంది శనివారాలు ఉపవాసాలు ఉంటారు. సాయంత్రం ఉపవాసమే, ఒట్టిగా మాటకు ఉపవాసం. బాగా అన్నం కంటే ఎక్కువ తింటారు. అన్నం కంటే ఎక్కువ తింటారు. దానికోసం మళ్ళీ ఒక కోరిక, రేపు శనివారం ఉపవాసం ఉండాలంటే ఇవాళే బియ్యం నానబోసుకొని ఇసురుకొని రవ్వ తయారు చేసుకొని, బియ్యం రవ్వ ఉప్పిండి. నేను చాలా మందిని చూసా అట్లాంటి వాళ్ళని. మామూలుగా అయితే ఏదో అన్నం పచ్చడి కూర చారో వండుకుని తింటారు. ఇది అది కాదు. పైగా దాంట్లో వీళ్ళకి ఇష్టమైనటువంటి అవన్నీ కలుపుతారు. తిండిలో వెరైటీ కాదే. నీకు ఏదో నీకు తోచిందనుకో, టేస్ట్లో కాదు, నీకు ఒక పద్ధతి తోచిందనుకో, ఏం కాదు ఉపవాసం ఉన్నా కూడా అన్నం ఒక్కటి తినకూడదు కానీ మిగిలిన ఇవి కూడా తినచ్చు. కాదు ఇప్పుడు బజార్కి పోయినావు, అక్కడ బేల్పూరినో అక్కడ ఏదో పానీపూరినో బండ్లు కనిపించినాయి, గోబీ మంచూరియా. అన్నం కాకుండా ఇది తింటే ఏం పర్వాలేదు, ఇది కూడా శనివారంలోకి వస్తుంది. నువ్వు కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నావు వాడికి, ఆ పక్క వాడికి ఎవరికో చెప్తున్నావు. ఏం కాదులే, ఏం కాదులే, ఇది అభయం ఇస్తుంది. ఎందుకంటే దీనికి బాగా చాలా శాస్త్రం తెలుసు. అందరు అట్లాగేనే. వాళ్ళు ఎవరో చెప్పారు కదా, ఒకళ్ళకి ఎవరికో వాళ్ళ పిల్లవాడు చచ్చిపోతే వాళ్ళ కోడలు ఏదో కడుపుతో ఉందిరా, వీళ్ళని ఫోన్ చేసి పలకరిస్తే కూడా వాళ్ళకి ఏదో అపకారం జరుగుతుంది. ఎట్లాంటి మనుషులు ఉన్నారే. అంటే ఏమిటి? ధర్మాన్ని శాస్త్రాన్ని నీ చేతిలోకి తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అది చెప్పింది, ఇది ఇంకోటి. ఇప్పుడు ఎంతమందో అట్లా చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు తెలిసిన మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా, మీరు జన్మజన్మల నుంచి చేసిన పాపాలైనా మేము ఒక్క నిమిషంలో పోగొడతాం. వాడు ముందు వాడి పాపం పోగొట్టుకున్నాం. రాడు. అదే బ్రహ్మహత్య పాతకమే పోతుంది. వీడు కర్మ చేస్తాడు, కర్మ అనుభవిస్తాడు. అసలు నేను ఆత్మని అని తెలుసుకుంటే ఈ మొత్తం పాపాలు పోతాయి. నిద్ర మెళుకో వస్తే నీకు కలంతా పోతుందా? పోదా అమ్మా. మెళుకో తెచ్చుకోరా అంటే ఇవన్నీ వ్యవహారాలు చేస్తుంటావు. ఇప్పుడు ఏమిటారు, వీడు బ్లింక్ అవుతున్నాడు. ఇట్లా కర్మ ఫలితం ఆశించి చేస్తే ఆ కర్మ నీకు అపకారం చేస్తుంది. ఆ కర్మ వల్ల నీకు ప్రత్యవాయ దోషం ఉంది. కర్మని కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే కర్మని అనుష్ఠానంగా చేస్తారు. పొద్దున్నే లేవడం, సంధ్యావందనం, స్నానం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో అనుష్ఠానం. రోజు ఇంత చదువుకోవడం, ఏదో ఒక పుస్తకం చదువుకోవడం, దీన్ని అనుష్ఠానం అంటారు. ఇంకేదైనా ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఉండు నా సంధ్యావందనం నా అనుష్ఠానం అయిన తర్వాత అప్పుడు నేను మీకు హెల్ప్ చేయడానికి వస్తా, ఇదంతా కాంది రాను, ఇది చెయ్యకపోతే నాకు పాపం వస్తుంది అని వాడు చేస్తాడు. కర్మ అనుష్ఠానం ఎందుకు చేస్తున్నాడంటే తద్వారా స్వర్గం. ఇందాకటి వాడు భౌతికమైనటువంటి సుఖాలేవో కాంక్షించాడు, ఇప్పుడు సంతానం కలగడమో, ఇప్పుడు ఏదో జరగడం, అంటే ఇక్కడ జరగవలసిన ఫలితం ఆశించాడు వాడు. వీడు కూడా ఫలితం ఆశిస్తున్నవాడే, వీడు స్వర్గ సుఖాలు ఆశిస్తున్నాడు. అనుష్ఠానం వల్ల ఏం చేస్తున్నాడు అంటే అది కర్మే,
అంటే సంధ్యావందనం చెయ్యొద్దని చెప్పటం లేదు. సంధ్యావందనం చేస్తే నాకేదో వస్తుంది అని మాత్రం చేయవాలి. సంధ్యావందనం కూడా నీ బుద్ధిని బాగు చేసుకోవడానికి ఒక మార్గం. అట్లా అని చేసుకో. కర్మ అనుష్ఠానం, కర్మయోగం. కర్మని యోగంగా చేయాలంటే నీకు సాంఖ్యం తెలియాలి, జ్ఞానం కలగాలి. ఇప్పుడు నువ్వు కర్మ చేస్తావు, ధ్యానం చేసినా జపం చేసినా. పొద్దునైతే మేము అక్కడ వచ్చి కూర్చుంటే ఒకడు ఓ పూల జపమాల తీసుకుని వాడు కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడు, ప్యాంటు కట్టుకున్నాడు, చేతిలో ఏమో తులసి పూసల మాల ఉంది. ఇస్కాన్ వాళ్ళు చేసేవే కదా, అది పెట్టి తిప్పుతుంటారు. ఎన్ని మాలలు తిప్పాను, ఎన్ని నంబర్లు, కౌంటింగ్. పెద్ద పూస వస్తే 108 అయిపోయినాయి. వాడి దృష్టి అంతా పెద్ద పూస మీదే ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అని. ఎన్ని నంబర్లు అయిపోతేనా మళ్ళీ అంతా అది వస్తూనే ఉంటుంది కదా. అంటే ఇవన్నీ కూడా ఇది అనుష్ఠానం కిందికి వస్తుంది. అనుష్ఠానం వల్ల ఎప్పుడూ కూడా నీకు ప్రయోజనం లేదు, దానికి కూడా ప్రత్యవాయమే ఉంది. విపరీతమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. పరమాత్మను తెలుసుకోవడానికి ఒకటే మార్గం, నేను అది అని అనుకోవడం. ఇది చేశావు అది అనుకో, అంతకంటే ఏం లేదు. దానివల్ల కర్మ యోగంగా మారుతుంది. నువ్వు ఏ కర్మ చేసినా కూడా అది పరమాత్మ దృష్టితోనే ఉంటుంది. అంటే కర్మ మీద నీకు దృష్టి లేకుండా, తెలియకుండా నేను వంట చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు. నేను వంట చేస్తున్నాను, పెళ్ళైన కొత్తల్లో చేసేటువంటి వంట, ఇది నా మొగుడు మెచ్చుకోవాలి, ఇందులో ఉప్పు సరిగ్గా వేయాలి, ఇందులో కారం సరిగా వేయాలి, ఇది ఇట్లా రుచిగా ఉండాలి, ఏదో అనుకుంటూ చేస్తుంది. తర్వాత చేసే వంట ఇంక ఇవన్నీ ఉండవు, కొలుచుకోదు అసలు, ఊరిగా తీసి అక్కడ పడేస్తుంటుంది. ఇప్పుడు అసంకల్పితం, సంకల్పం లేదు ఇక్కడ. సంకల్పం లేకుండా చేసిన కర్మ యోగం అవుతుంది. కర్మ ఫలితం ఆశించిన కర్మ, అనుష్ఠానం కూడా ఫలితం ఆశించిన కర్మే. అయితే దీనికి లౌకికమైన కోరిక ఫలం ఆశిస్తున్నావు, దీనికి పారలౌకికమైన ఫలం ఆశిస్తున్నావు. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు వీళ్ళందరూ వాళ్లే కదా. అందుకని అర్జున, నీకేం చెప్తున్నానంటే కర్మ వల్ల చిత్తశుద్ధి ఏర్పడాలి అని కర్మ చేయి. అంటే నీ చిత్తానికి అనేకమైన మాలిన్యాలు అంటుకున్నాయి. అనేకం కూడా కాదు, అది ఒక మాలిన్యమే. ఏమిటంటే దేహం నేనన్న బుద్ధి ఒక్కటే నీకు మాలిన్యం. ఆ బుద్ధి జరిపేసుకో, నువ్వు పరమాత్మని. ఎట్లా జరిపేసుకుంటావో అది నీ ఇష్టం. ఒక మార్గం లేదు, ఒక పద్ధతి లేదు. నీకు వచ్చిన తప్పు ఇక్కడ పడ్డావు, ఇందులో నుంచి బయటపడు, చిక్కుముడి ఎక్కడ తీర్చుకుంటావు. దేహం నేను అనుకున్నంత వరకు నువ్వు ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ నుంచి నువ్వు విడిపడడానికి వీల్లేదు. దేహం నేను కాదు అనుకుంటే ఏ కర్మ చేసినా ఆ కర్మఫలం నిన్ను అంటారు. నువ్వు చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, రోజు పూజ చేస్తూ ఉంటావు. ఏం పూజ చేస్తున్నావు? ఏం చేయటం లేదు. ఆ దేవుడి పటాన్ని కడిగావు, తుడిచావు, దానికి బొట్టు పెట్టావు, దానికి గంధం పెట్టావు, పూలు కొనుక్కొచ్చేసావు. ఆ పూలు ఆ గంధం అన్నీ కూడా ఆయన తెచ్చినవే, అంటే ప్రకృతిలోంచి వచ్చినవే కదా. కొబ్బరికాయ తీసుకొచ్చావు, కొట్టావు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు లేకపోతే ఆ మొగుడిని 4 తిట్టావు. ఎందుకంటే నీకు దుంపదిగా కొబ్బరికాయ కూడా కొనలేకపోయినావు అని, తేలేకపోయినావు అని 2 తిట్టావు. ఇప్పుడు ప్రత్యవాయ దోషం వచ్చిందా రాలేదా? కొబ్బరికాయ కొట్టడం కాదు, కొడితే వచ్చే పుణ్యం కంటే మరి వాడిని తిట్టావు కదా. ఇవి నువ్వు చేస్తున్న కర్మలు అర్జున అని మనకే చెబుతున్నాడు. మనమే ఇవన్నీ చేస్తున్నాం, ఈ తప్పు పనులన్నీ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. నువ్వు కర్మయోగం చేస్తే నువ్వు యోగి అవుతావు. యోగీభవ అర్జున అన్నాడు. అర్జున నువ్వు యోగివి గారా అన్నాడు. ఏమి యోగం చేయమంటావయ్యా నన్ను? ఈ జీవాత్మని పరమాత్మలో కలిపే యోగం చేయి. అంటే వాడు కలవని వాడైతే నేను ఎట్లా కలపను? అసలు వాడు కలవని వాడు కాదు, వాడు కలిసే ఉన్నాడు. వాడు పరమాత్మగానే ఉన్నాడు. వాణ్ణి శరీరంతో కలిపి వాడిని జీవుణ్ణి నువ్వు చేశావు నీ అజ్ఞానం వల్ల. వాడిని ఆ శరీరంతో తాదాత్మ్యం వదిలించు, వాడు పరమాత్మగానే ఉంటాడు కదా. అది ఆలోచించు అర్జున. నువ్వు కలుపుకోవడం చాలా ఈజీ. నా దగ్గర గ్లాసెడ్ నీళ్ళు ఉన్నాయర్రా, ఇందులో పంచదార కలిపేశాను. ఆ నీళ్లు తీయగా తయారైనాయి. నేనేమో షుగర్ రోగిని, ఆ పంచదార అంతా నేను తాగకూడదు. ఇప్పుడు ఆ పంచదార వేరు చేయాలంటే
నేను పంచదారని మాత్రం వేరు చేయాలి. ఏం చేయాలి? ఆ నీళ్ళనంతా కాగబెట్టి ఆ నీళ్ళనంతా ఆవిరి చేసి దాన్ని పక్క దాంట్లో బాష్పోత్సేకం అంటారు, ఈ పక్క దాంట్లోకి ఆ ఆవిరినంతా బట్టి ఒట్టి నీళ్ళని నేను తీసుకుంటే ఇక్కడ డిస్టిల్డ్ వాటర్ నాకు వస్తుంది, ఆ పంచదార ఆ చివర మీకు ఉంటుంది. అయితే చాలా కష్టం. ఏమి వస్తాయి నీరంతా ఆవిరైపోతుంది. ఆ ఆవిరి ఒక గొట్టంలో నుంచి వచ్చి ఇంకో గ్లాసులో పడుతుంది. నీరు మాత్రమే వస్తుంది, చక్కెర రాదు. ఆ చక్కెర కింద ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నా నీళ్ళు కలుపుకోవడం అర్ధ క్షణంలో కలిపి పారేశారు. విడదీయడానికి నాకు ఎంత కష్టమైంది అర్జున. అట్లా కలుపుకున్నావురా శరీరంతో. నీళ్లల్లో నువ్వు పంచదార వేసిన పంచదార నీళ్లు కలవలేదు, కలిసినట్లుగా నీకు కనపడుతున్నాయి. నిజంగా కలిసినాయి అంటే నువ్వు వేరు చేయడానికి వీల్లేదు, రాకూడదు. వచ్చినాయి కదా, ప్రొసీజర్ పెద్దది కావచ్చు, ఏదన్నా చెయ్యొచ్చు. అంత చేసైనా అవి వచ్చినాయి అంటే అవి కలవలేదు, కలిసినట్లుగా నీకు కనపడుతున్నాయి. అట్లా ఆత్మ శరీరంతో కలవదురా నాయన, కలిసినట్లుగా కనిపిస్తోంది. ఇది అక్కర్లేదనుకుంటే దీన్ని వేరు చెయ్యొచ్చు. కలిసి ఉంటే నువ్వు వేరు చేయలేవు, ఇంకా కలిసిపోతే నువ్వు వేరు చేయడానికి వీల్లేదు. అట్లా కలవలే. ఇది అట్లా ఉంది అర్జున. దీన్ని మరి నాకు మొత్తం చేయాలంటే నాకు సాధ్యం కాదే, నాకు ఆ గురువు దగ్గర లేడే, నీకు ఇవన్నీ కష్టం అవుతాయే, ఈ ప్రొసీజర్ నాకు చాలా కష్టము. స్వల్పమపి ధర్మస్య అర్జున, ఇంత కొంచెం చెయ్యేది. అది కూడా ఏం చేస్తుందంటే, నువ్వు అంటున్నావే నేను ఉపవాసం చేస్తే నాకు ఆ ఫలితం వస్తుంది, నేను దేవుడి పూజ చేస్తే నాకు ఓ ఫలితం వస్తుంది అని ఏవో ఇందాక నీకు చాలా చెప్పావు కదా. ఇవన్నిటిని ఈ చిన్నది ఇంత చిన్నదైనప్పటికీ అంత పెద్ద కష్టాన్ని నిన్ను బయటికి తీస్తుందిరా. ఎందుకంటే ఒక్క క్షణం శరీరం నేను కాదు అని నువ్వు అనుకున్నా ఆ స్వల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాన్. పెద్ద నీకు అంటే నీ శరీరానికి రాబోయేటువంటి ఆపదలను అది రక్షిస్తుంది. ఒక్క క్షణం అనుకో, చాలా క్షణాలు అనుకుంటే అసలు ఆపదే లేదు. ఆలోచించుకో. దీంట్లో నీకు విపరీతమైనటువంటి దోషాలు వస్తాయనే భయం లేదు, నువ్వు ఆలోచించే అర్జున అని చెప్పాడు పరమాత్మ. ఏమ్మా? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన, బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. అర్జున, వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక అంటే నిశ్చయమైన బుద్ధి. నీ బుద్ధి ఏమో ఇక్కడ అమ్మగారి దగ్గర కూర్చున్నంతసేపు నేను ఆత్మనే అనిపిస్తోంది, కానీ ఇంటికి పోయినాక నేను దేహాన్ని అనిపిస్తోంది నాకు. అది లాభం లేదు అర్జున. వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయ జ్ఞానం కావాలి. ఆ నిశ్చయ జ్ఞానం నీకు ప్రబోధ సమయే జరగాలి. అలా నిశ్చయ జ్ఞానం ఉంటే అటువంటి బుద్ధి ఏకేహ, అదొక్కటే, ఆ బుద్ధి ఒక్కటే కురునందన. ఇక్కడ కురునందన అని పిలిచాడు అంటే కౌరవ వంశానికి చెందినటువంటి కుమార అని. కురు అంటే చెయ్యి అనేది, అంటే వాళ్ళు పని చేసేవాళ్ళు. కొంతమంది పని చేసేవాళ్ళు, కొంతమంది ఊరికే చెప్పేవాళ్ళు. చేసేవాళ్ళ వంశం. అర్జున, నేను చెప్పిన మాటలు ఊరికే విని ఒప్పుకుండేవాడివి కాదు. మీ వంశమే ఎట్లాంటిదంటే చేసే వంశం. ఎట్లా చెప్తున్నాడో చూడు. వాడిని ఊరికే ఇందాక పార్థ అన్నవాడు ఇప్పుడు ఇంకో పేరు పెట్టి అర్జున అనొచ్చు కదా, అనడు. అంటే మీ వంశం ఎట్లాంటిది. కొంతమంది టీచర్స్ ఉంటారట, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇంత తెలుసు అని చెప్తూ ఉంటారట. కొంతమంది వెధవా నీకేమీ రాదురా అని కంప్లైనింగ్ చెప్తారట. కొంతమంది నీకేం రాదు అందరినీ నీకు రాదు నాకు ఒక్కడికే వచ్చు అంటాడు కొంతమంది. అట్లా చెప్పేవాడు కాదు. ఇంకొకటి ఎవడమ్మా, మూడో వాడు ఎవడు కుమారి, కంప్లైనింగ్ కాకుండా ఇన్స్పైరింగ్. నిన్ను ఇన్స్పైర్ చేసేవాడు కావాలి టీచర్. ఎక్స్ప్లెయిన్ చేసే వాడికి ఎంత వచ్చు అని నీకు చెప్పక్కర్లేదు. వాడు ఎట్లాగో ఖచ్చితంగా చాలా వచ్చు వాడికి.
నీకు రాదురా అంటే నాకు రాకపోబట్టే కదా నీ దగ్గర వచ్చి కూర్చున్నాను. నాకు వస్తే నీ దగ్గర ఎందుకు కూర్చుంటాను? వెధవా నీకేమీ రాదు, నువ్వు కొట్టి వెధవి. వాడిని తిడితే ప్రయోజనం లేదు. వాడు రాదో మొర్రో అందుకే నీ దగ్గరికి వచ్చాను నాకు చెప్పమంటున్నాడు. డబ్బులు కట్టి మరి నీకు రాదు అంటే లాభం ఏముంది? ఇన్స్పైరింగ్. నాయనా నువ్వు చెయ్యగలవు, ఇది నువ్వు చెయ్యి అని. ఆ టీచర్ అట్లా 3 రకాలుగా ఉంటాడట. శిష్యుడు అట్లాగే ఉంటాడు. ఇది నేను ఎందుకు చేయలేను? సార్ చెప్తేనే ఆయనకైతే చెప్తాడు కానీ నాకైతే రాదబ్బా. నీకు రాదు అని నువ్వు నిశ్చయం చేసుకుంటే ఇంక నీకు రాదు అంతే. వాడు చెప్పేవాడు చెప్తున్నా అంటే నువ్వేంటి ముందే కట్టన వేసేసావు. నాకు రాదు. ఆ బేస్ మీద వాడు ఎంత వేసినా నీకు రాదు. నువ్వు రాదని వేసేసుకున్నావు. రాదు అన్నవాడికి రావడానికి అవకాశమే లేదు. నువ్వు ఆలోచించుకో, ఎందుకు రాదు నాకు? నేను కూడా వాళ్ళలాంటి మనిషినే కదా. అట్లాంటి మనిషినే అయినప్పుడు, ఎందుకంటే నీకు నాకు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులు అన్నీ సమంగా ఉన్నాయి. బహుశా ఒకవేళ ఇంట్లో ఎన్విరాన్మెంట్స్ వేరే ఉండొచ్చు. నేను కొంచెం తక్కువ చోట్లోంచి గుడిసెలో నుంచి వచ్చి ఉండొచ్చు, నువ్వు మేడలోంచి వచ్చి ఉండొచ్చు. నా తల్లిదండ్రులు చదువు రాని వాళ్ళు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. అంత మాత్రాన బుద్ధి నీకు నాకు ఒకటే. మన ఇద్దరం ఒక టీచర్ దగ్గరే నేర్చుకుంటున్నాం. ఆ టీచర్ చెప్పేది నాకెందుకు రాదు? నాకు రాదు, నేను పేదవాణ్ణి, నాకు శక్తి లేదు, నాకు గుర్తుండదు, ఇట్లాంటివన్నీ నేను దాని మీద పరుచుకుంటా. ఎందుకంటే నేను బ్రహ్మస్వరూపుణ్ణి. వాడు చెప్తున్నది అదే కదా. ఒరే నేనెవడో నువ్వు కూడా అదే తత్వమసి మహావాక్యం చెప్పినాడే నీకు చెప్పాడు. ఒరే నువ్వు ఒకటే రా నాయన. నేను అడ్డం తొలగించుకున్నాను, నువ్వు అడ్డం తొలగించుకోలేదు, అంతే తేడా. ఆ అడ్డం పడ్డది ఏదో చెప్తున్నాను రా, తొలగించుకోరా. ఎంతసేపు శరీరమే నేను అని అనుకోబాకు. దీన్ని తీసి పక్కకు బారి అంటే ఎక్కడ బారేయమంటావు? భావనలోనే. నిన్ను అసలు తీసేయమంటల్లా, ఆ భావనలో తీసేయరా. నువ్వెవరో నీకు తెలుస్తుంది. బుద్ధి ఏకేహ కురునందన. నువ్వు మీ వంశం ఎటువంటిదో తెలుసునా? ఎవడైనా ఏదైనా చెప్తే అది చేసి చూసేటువంటి వంశంలో పుట్టావు నువ్వు. మరి ఇప్పుడు నేను చెప్పిన మాటలు అట్లా వదిలేస్తావా? నువ్వు చెయ్యవా? ప్రయోగం చెయ్యి. నీకు రాకపోతే ఎక్కడ రాలేదో నన్ను అడుగు. అంటే అసలు చెయ్యకుండానే అవన్నీ మనకి ఎక్కడొస్తాయి? ఇప్పుడు మనం టీవీలో ఎన్నో రకాలైన వంటలు చూస్తాము. మనకు రాదులే అంటే ఎట్లా? నువ్వు చేసి ఎక్కడ రాలేదో, అంటే ఏ పార్ట్ నీకు రాలేదో ఇంకోసారి పెట్టుకు చూడు. వాడు ఆ పార్ట్లో ఇంకేదో చేసి ఉంటాడు, అది వస్తుంది నీకు. నువ్వు ఊరికే వినేసి వెళ్ళిపోతే తెలియదు అర్జున. నువ్వు ప్రయత్నం చెయ్యి. బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఇది చెయ్యకుండా నాకు అక్కర్లేదు, నాకు నిశ్చయంగా లేదా, అదంతా వాళ్ళు చెప్తారు. కానీ అది మనలాంటి వాళ్ళకి కాదులే. మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. మనం ఏదో మన పూజ మనం చేసుకుందాం అనుకునేవాడికి ఎప్పటికీ తెలియదు అర్జున. నీ పూజ నువ్వు చేసుకో, దానివల్ల నీకు ప్రయోజనం లేదని చెప్తున్నాను. స్వర్గానికి పోతావు అనుకో, పోతే తర్వాత అది అయిపోయిన తర్వాత అంత పుణ్యం నువ్వు చేస్తున్నావా? క్షీణే పుణ్యం మళ్ళీ రావాలి కదా. ఆ తర్వాత అయినా మానవ జన్మ వస్తుందనే నమ్మకం లేదు. ఇప్పుడన్నా నీకు ఆలోచించుకోవడానికి శక్తి ఉంది, నీకు బుద్ధి ఉంది. అప్పుడు బుద్ధి కూడా ఉండదు, అప్పుడు అది కూడా చెయ్యలేవు. నువ్వు ఆలోచించు. వ్యవసాయాత్మిక బుద్ధి ఎప్పుడూ కూడా మనం ఈ లైట్ ఉంటుంది చూడండి, ఏమిటి మనం ఇది పెడతాం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, భూతత్వం. ఆ గ్లాస్ పెడితే ఏం చేస్తున్నారంటే సూర్యకిరణాలన్నింటినీ ఏకాగ్రం చేస్తున్నారు, ఒక చోట పెడుతున్నారు. ఒక చోట పెడితే ఆ కింద ఉన్న దాన్ని దేన్నైనా అన్ని కిరణాలు కలిసి దాన్ని కాల్చగలుగుతున్నాయి. సూర్యకిరణాల్లో వేడి ఉందని మనం బట్టలు ఆరేస్తే అన్నీ కాలిపోతున్నాయా? కాలిపోవు. ఎందుకని? బట్ట సూర్యకిరణాలని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు యాజ్ ఇట్ ఈజ్ తీసుకోదు, అదన్నీ ఒక చోటికి పెట్టి తీసుకుంటుంది. అంటే అన్ని కిరణాలని ఒక చోట పెట్టి అక్కడ ఒక పాయింట్లోనే కిందికి పంపిస్తుంది.
అట్లా పంపించినప్పుడు ఆ చోట్లో అన్ని కిరణాల ఉష్ణోగ్రత కాలుతున్నది. ఈ నీ దగ్గరికి నీ చీర ఆరబెట్టిన కిరణాలే అవి, కొత్త కిరణాలు ఏం రాలేదు. అట్లా నీ కళ్ళల్లోంచి, నీ ముక్కులో నుంచి, నీ చెవిలో నుంచి రకరకాలుగా అది బయటికి పోతున్నది. దాన్నెంత ఏకాగ్రత చేయటం కోసం నాయన కళ్ళు మూసుకుని ధ్యానం చేయమని చెప్పారు. నోరు మూసుకుని ధ్యానం చేయి. తింటూ ధ్యానం చేస్తాలే అంటే ధ్యానం చేయటానికి వీల్లేదు. ఆ పక్కన టీవీ చూస్తూ నేను ధ్యానం చేసుకుంటున్నాను. కొంతమంది అంటారు, అమ్మ నేను అంత ధ్యానంలోనే ఉంటున్నాను, టీవీ చూస్తాను. అది ఎట్లా చూస్తావే? ఒకదాన్నే చెయ్యగలవు, నువ్వు అన్ని పనులు చేయటల్లా. వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చయమైన జ్ఞానంతో నీ బుద్ధిని కేంద్రీకృతం చేసుకుంటే అది కావడం పెద్ద కష్టం కాదురా. ఇంకా ఎంత తేలికో చెప్తున్నాడు. ఒక గదిలో చాలా చీకటి ఉంది, బయట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ గది తలుపులు కిటికీలు అన్నీ మూసేశాను, చీకటిగా ఉంది. బయట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యకాంతిని ఈ గదిలోకి నేను పంపించాలి, ఎందుకంటే ఈ గదిలో చీకటి ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, బయట ఒక అద్దం పెట్టి ఆ అద్దంలో సూర్య ప్రతిబింబాన్ని పట్టి ఆ ప్రతిబింబాన్ని ఈ గదిలోకి ఫోకస్ చేస్తా. అద్దం బయటే ఉంటుంది. ఆ ఫోకస్ చేసినప్పుడు ఆ సూర్యకిరణాలన్నీ ఆ గదిలో పడి ఆ చీకటిని పోగొడతాయి. ఇప్పుడు నీ లోపల నీ గదిలో చీకటి ఉందిరా అర్జున, ఎందుకంటే నాకేం తెలియదని నువ్వే అంటున్నావు కదా. నువ్వు లోపలికి కళ్ళు మూసుకోరా అంటే కళ్ళు మూసుకుంటే ఏం తెలియదు అంటున్నావు. తెలియదన్నమాట నిజమే కదా. అంటే నీ గదిలో చీకటి ఉంది, బయట ప్రకాశం ఉంది, పరమాత్మ అంతా ప్రకాశిస్తున్నాడని ఇదంతా ఉన్నాడు, చిదాకాశ స్వరూపుడని నేను చెప్తున్నాను. ఇప్పుడు వీడిని ఏం చేయాలి, నీ కళ్ళు ముక్కులు చెవులు అన్నీ మూసుకుని నీ బుద్ధిని మాత్రం, నీ బుద్ధి కదా అర్థం, దాని మీద పరమాత్మ ప్రకాశం పడని. ధ్యానం అంటే ఇదే అమ్మా. ఆ పరమాత్మ ప్రకాశాన్ని నీ గదిలోకి ఫోకస్ చేయి. బుద్ధి నీ దగ్గరే ఉంది, నువ్వే చెప్తున్నావు నా దగ్గర బుద్ధి ఉంది అని. నా బుద్ధి ఏంట్రా, బుద్ధి లేదా నీకు అంటున్నాం కదా. బుద్ధి ఉంది నీ దగ్గర. ఆ బుద్ధి మీద ప్రతిబింబం పడుతుంది, పరమాత్మ ప్రతిబింబం. దాన్ని ఫోకస్ చేయి, నీ గదిలో అంతా వెలుతురు వస్తుంది. అంతే కదా మేము చేయమంటున్నది. అంతకంటే ఏం కష్టమైన పని నేను చేయమన్నాను. నువ్వు ఇది చెయ్యి అర్జున, నీకే తెలుస్తుంది. అంతేకాని నువ్వు కళ్ళు తెరిచి అన్నీ వింటూ, అన్నీ తింటూ, అన్నీ మాట్లాడుతూ బయట ప్రపంచంలోకే నీ బుద్ధిని పంపించి నువ్వు చేస్తే లాభం లేదు అంటే అర్జునుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు వేదమే ప్రమాణం చెప్పారు కదా, వేదంలో మరి ఇదొక్కటి చెయ్యమని వేదంలో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మాకందరికీ ఒరే పూజ చేసుకోరా, యజ్ఞం చేయరా, లేకపోతే ఇంకో కర్మ చేయరా. వేదం ఎన్ని రకాలుగా చెప్పింది. ఉపాసన చెప్పింది, ప్రతిమోపాసన చెప్పింది, ప్రతీకోపాసన చెప్పింది, అహంగ్రహోపాసన చెప్పింది కదా, 3 ఉపాసనలు చెప్పింది. రకరకాల దేవుళ్ళను సృష్టించింది. ఈ దేవుడికి పూజ చేయండి, ఒకరోజు ఒకడిని ఆంజనేయ స్వామికి చేయమంది, ఒకడిని దుర్గకు చేయమంది, ఒకడిని గణపతికి చేయమంది. రకరకాల దేవుళ్ళని పెట్టింది మీ వేదమే కదుటయ్యా. ఈ వేదం మాకెందుకు ఇట్లాంటివన్నీ చెప్పాలి? ఒక్కటే ఉందంటే ఆ ఒకటే మార్గం చెబితే అందరినీ ఐఐటీకే పొమ్మంటే మేమందరం ఐఐటీకే చదివేవాళ్ళం. మేము మధ్యలో హెచ్ఈసి పెడితిరి, సిఈసి పెడితిరి, ఎంఈసి పెడితిరి, ఎంపీసీ పెడితిరి. ఎందుకు ఇవన్నీ పెట్టారు మాకు? ఇవన్నీ పెట్టకుండా ఒకటే సబ్జెక్టు పెడితే అందరూ అదే చదివేవాళ్ళం కదా. మీ వేదం తప్పు కదా మరి ఇట్లాంటి పనులు చేయటం ఎందుకు చేసింది అన్నాడు అర్జునుడు. మనకు కూడా వచ్చింది కదా ఆ క్వశ్చన్. ఇవన్నీ చెప్పకుండా ఒక్కటే చెప్పింటే మేము కూడా అదే చేసేవాళ్ళం కదా, మాకు అట్లా చెప్పలేదే. ఇవన్నీ చేయమని చెప్తోంది కదా. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య అవిపస్థితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తి వాదినః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి. ప్రవదంతి అంటే చెప్పారు. ఎవరు చెప్పారయ్యా అంటే ఋషులు చెప్పారు. ఉపనిషత్తులన్నీ ఋషులు చెప్పారు. భగవద్గీత పరమాత్మ స్వయంగా చెప్పాడు. అది వాళ్ళు చెప్పారు. ఋషులు చెప్పేది నాయన. యామిమాం పుష్పితాం వాచం. ఇంగ్లీష్లో ఫ్లవరీ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే పైకి మాట్లాడుతుంటారు. వాళ్ళకి లోపల ఏముండదు,
పైకి పైకి బటర్ వేస్తున్నాడు రా వీడు అంటారు చూడు. అంటే ఏమిటి, కఠినంగా ఉండకుండా ఏదో నిన్ను స్మూత్గా మాట్లాడిస్తారు. వాడికి లోపల నీ మీద నిజంగా ప్రేమ లేదు, కఠినంగా తీయగా మాట్లాడతాడు. వాళ్ళని ప్రత్యక్షమందిచ్చకములాడి పరోక్షమందు హాని చేయు సంగాతగాడు పయోముఖ విషకుంభము వంటి వాడు అని చిన్నయ్య చెప్తాడు. ప్రత్యక్షమందిచ్చకములాడి, ఇచ్చకాలంటే ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే ఇచ్చక, నిన్ను నొప్పించకుండా నొప్పింపక తానవ్వక, వాడికి నీ మీద ఏ విధమైన ప్రేమ లేదు. పైకి పైకి నీకేమీ నష్టం కాకూడదు అన్నట్టుగా పైకి మాట్లాడతాడు. అలాంటి వాళ్ళు ప్రవదంతి, వాళ్ళు చెప్పే మాటలు అయ్యావి. నిన్నేదైనా ఈ వ్రతం చెయ్యి, ఈ ఉపవాసం చెయ్యి, లేకపోతే చూడండి, మీరు ఆలోచించండి. సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ చేస్తారు కదా. ఏం చెప్తున్నాడు సత్యనారాయణ స్వామి వ్రతంలో? ఆయనకు వ్రతం చేస్తానని వీడు మొక్కున్నట్ట, మొక్కోగానే వీడి కోరిక తీరిపోయిందిట, వీడు మర్చిపోయినట్ట. ఆయనేమో వీడిని పరీక్షించాట, వీడికి అంత డబ్బులన్నీ పోనీ అన్నట్ట. వాడు దేవుడు ఎట్లా అవుతాడు? అసలు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడైతే అయ్యో పాపం వాడికి తెలియదు కదా, నేను దేవుడిని వాడికి చెప్పలేదు కదా, వాడు ప్రాపంచికమైన నిజం విషయ వాసనలలో ఉన్నాడు. ఇదంతా బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు ఉన్నాయంటే దొంగలు దోచుకుపోతారని వాడికి భయం కదా, అందుకని ఏం లేవయ్యా ఆకులు అలాలు ఉన్నాయని అన్నాడు అని అంత మాత్రం వాడిని గ్రహించలేడా? దేవుడైతే అంతటితో కోప్పడి వాడు అంతా ఆకులు అలాలే అయిపోని శాపాలు పెట్టేవాడు దేవుడు అవుతాడా? వాడెవడో సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదులా, పెళ్లి కాగానే వాళ్ళకంతా నష్టాలు వచ్చేసినాయి, మీరు కూడా వ్రతం చేయండి మీకు బాగుంటారు. ఏమన్నా అర్థం ఉందా? దాన్ని భగవద్గీత అంటోంది. భగవద్గీత అట్లా ఖండిస్తోంది. వాళ్ళందరూ మీకు ఈ వ్రతాలు, ఉపవాసాలు, నీకు అదేమిటి యజ్ఞాలు, యాగాలు, ప్రత్యంగిర హోమాలు, రకరకాలు రకరకాలు చెప్తున్నారు. జ్యోతిష్ఠోమాలు, వాజపేయాలు కావలసినవి ఉన్నాయి. ఇవన్నీ మీ వేదమే చెప్పింది కదయ్యా. మరి ఈ వేదం ఇది చెప్పక అదెందుకు చెప్పిందయ్యా మాకు? మేమందరం అది ఫాలో అవుతున్నాము. మీరు చెప్పకుండా ఉంటే, మీరు అసలు కోర్సే ఆఫర్ చేయరు అనుకోండి, మేము ఇంకా అప్లై చేయం, మేము చదవం. అసలు ప్రపంచంలో ఇంకో కోర్సే లేదు, ఐఐటి ఒకటే ఉంది. చేత అయితే దానికి రాస్తాం, చేత కాకపోతే నోరు మూసుకు పడి ఉంటాం కదా. మీరు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా పెట్టారు కదా. అంటే పిచ్చివాడ, సూపర్ బజార్ ఉందిరా, సూపర్ బజార్లో అనేక రకాలైన వస్తువులు ఉంటాయి. ఒక నల్ల చింతపండు కూడా చెంబులు దోముకోవడానికి పెట్టుకున్నాడు వాడు. చెంబులు దోముకుండేవాడు వచ్చి ఆ చింతపండు కొనుక్కుపోయి చెంబులు దోముకుంటాడు. సూపర్ బజార్లో చెంబులు దోమే చింతపండు ఎందుకు పెట్టారు అని అడగడానికి నువ్వెవడిరా? నీకు కావాల్సింది ఏముందో అది తెచ్చుకో కదా. సూపర్ బజార్లో ఎలుకల మందు కూడా పెడతాడు కదా. సూపర్ బజార్లో ఎలుకల మందు ఎందుకు పెట్టారు? ఎలుకల మందు తీసుకొని పోయి మా పిల్లవాడు తింటేను అని అంటే నువ్వు ఆప్షన్, నువ్వు బజార్కి వెళ్ళిన వాడికి వాడు అమ్ముకునేవాడు అన్నీ అమ్ముకుంటాడు అంగట్లో. అట్లా వేదం ఏం చేసిందంటే అన్నీ డిస్ప్లే చేసి పెట్టింది. నిన్న అది కొనుక్కోమని చెప్పిందా? అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ఎట్లాంటి జవాబు చెప్తున్నాడో చూడు. అందుకే నాకు భలే నచ్చుతాడు కృష్ణుడు. అర్జునుడు అదంతా ఎందుకు పెట్టారు, మాకు అదొక్కటే చెప్పింటే మేము అందరం అదే ఫాలో అయ్యేవాళ్ళం, మరి ఇవన్నీ చెప్పబట్టి కదా మేము ఇట్లా అవస్థలు పడిసి వస్తున్నామంటే, నిన్నవి ఎవరు ఎత్తుకోమన్నారా? యామిమాం పుష్పితాం వాచాం. కొన్ని పూలు ఉంటాయిరా నాయన, అవి కాయలు కాయవు, చెండు పూలు ఉన్నాయి. చెండు పువ్వులు అంటే బంతి పువ్వులు అంటామే. బంతి పువ్వు పూస్తుండే కానీ బంతి కాయ కాయదు. అన్ని పూలు దొండ పువ్వులు ఉన్నాయనుకో, పువ్వు పూసిందంటే కాయ కాస్తుంది. పువ్వు కనపడింది అంటే కాయతోనే పువ్వు వస్తుంది. ఈవెన్ పొట్ల, కాకర, ఇవన్నీ కూడా పువ్వులు పూయక ముందే అవి కాయగా వచ్చి పువ్వు వస్తుంది. ఆ పువ్వు భాగం ముడుచుకుని పోయి ఈ కాయ కంటిన్యూ అవుతుంది. అట్లా మనకు కనపడకుండానే లోపల కాయ ఉంటుంది. మోదుగ చెట్లు
బంతి చెట్లు అట్లాంటివి ఉన్నాయి, కొన్ని బంతి మొక్కలు. అవి పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి, కానీ వాటి కాయలు కాయవు. యామిమాం పుష్పుతాం, వేదాలు అట్లాంటివి అన్నాడు. వేదం అట్లాంటిది అన్నాడు. ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒక్క కృష్ణ పరమాత్మకే ఉంటుంది. అట్లాంటిదయ్యా. నూను, వేదమంతా కర్మే చెప్పింది. వేదం కర్మకాండే చెప్పింది. అంటే ఫలితాలు లేనటువంటి కర్మకాండే అది. నువ్వు అది వేదాంతం ఉందే, ఉపనిషత్తులు, అది ఇదే చెప్పింది. నేను వేదం చదువుకోమని మేము చెప్పామా? వేదం చదువుకున్న ఘనాపాఠీలకు కూడా ఇది తెలీదు. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో బెంగళూరులోనే నా దగ్గరికి వచ్చారు కొంతమంది ఘనాపాఠీలు, పెద్ద పెద్ద కుండలాలు అవన్నీ పెట్టుకొని. వేణు పిలుచుకొచ్చాడు వాళ్ళందరినీ. మీకు పరమాత్మ ఎట్లా తెలుసు అన్నాడు. మాలోనే ఉన్నాడని ప్రమాణం ఏమిటి అని అడిగాడు. మీ మంత్రపుష్పమైన చదవండి చాలన్నా. వాళ్ళే చదివారు. మరి అది ఎక్కడంటున్నారు? మీ లోపల ఉందన్నారా? నా లోపల నాభ్యాం ఉపరి తిష్టతి అని చెబుతున్నాడు కదా పరమాత్మ. మీ నాభికే, నా నాభికే, లేక వాడు ఎక్కడన్నా అక్కడ ఇంకోటి ఉన్నాడా వాడికి నాభికే? మాకు తెలియలేదమ్మా ఇప్పటిదాకా. అంటే చదువుతున్నారు, వాళ్ళకి దాని అర్థం తెలియటం లేదు. అది ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు. పువ్వుల్లాగా మాట్లాడతారా వాళ్ళు, దానికి ఫలితం లేదు. ఆ మాటలకి యామితాం పుష్పితాం, యామిమాం పుష్పితాం వాచ్యం, ఉట్టిగా మాట్లాడుతుంటారు వాళ్ళు. బటర్ పూసి మాట్లాడుతున్న మాటలు, వాటి వల్ల ప్రయోజనం లేదు. అవి పూలే పూస్తాయి కానీ కాయలు కాయవు. పూలు పూస్తే నీకు ప్రయోజనం ఏముంది? కాయ కాసే చెట్టు నీకు ఇంట్లో ఉంటే ఉపయోగం, కానీ పూలు పూసే చెట్టుతో నీకు పువ్వులు ఉంటే మేము దేవుడికి పూజకు పెట్టుకుంటానులే అంటే అది వేరే సంగతి. ఫలితం లేదు. మంత్రాలన్నీ దాని కిందకే వస్తాయి. వాళ్ళు చేసేటువంటి వైష్ణవులు చేసే సంప్రదాయం అంతా దీని కిందకే వస్తుంది. వేదవాదరతా పార్థ నాణ్యదస్తి ఇది వాదిన. నాయన వాళ్ళు ఆలోచించు, వేదవాదరతులు, వాళ్ళు ఘనాపాఠీలు, అంతా నేర్చుకున్నారు. ఘన జట కావలసినంత వేదం వల్లిస్తారు. వాళ్ళకి ఆత్మ తెలియదు. ఎందుకంటే దాంట్లో ఆత్మ తెలుసుకునేటువంటి పద్ధతి లేదు. మరి ఎక్కడుంది? వేదం అంతా చెప్పిన తర్వాత ఉపనిషత్తులు చెప్పారు. అందుకే వేద అంతము, లాస్ట్ చాప్టర్ ఆఫ్ ది వేద. అది నువ్వు తీసుకోరా. నువ్వు ఇదెందుకు తీసుకుంటావు? వెంటనే ఒక మంచి శ్లోకం చెప్తాడు. ఇక్కడే చెబుతాడు అనుకుంటా. ఎక్కడో చెబుతాడు. 46వ శ్లోకంలో ఆ మాట చెప్తాడు. తర్వాత చెబుతాడు. ఇది విను. వేదం నీకేం చెబుతుందో చెబుతున్నాడు. పుష్పితాం వాచం ఏం చెబుతున్నారు? పుట్టి కాయగాయని పువ్వులు పూసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అవి ఏమిటో నీకు చెప్తాను విను. ఆ ఘనాపాఠీలు వాళ్ళందరూ కామాత్మనః, వాళ్ళకు కోరికలు తప్ప ఇంకేం లేవు. వేదంలో ఏం చెప్పారు అంటే కోరికలు చెప్పారు. కోరికలు ఎవడికి కావాలి? దేహం నేను అనుకున్న వాడికి కోరికలు కావాలి. ఏం కోరికలు కావాలి? భోగము, ఐశ్వర్యము, ధనం కావాలి. ధనాన్ని అనుభవించేటువంటి అవకాశం కావాలి. ఇంతేనా? మీరందరూ కోరుకుంటున్నవి ఏమిటి? డబ్బులు కావాలి, డబ్బుల్ని అనుభవించాలి. అనుభవించాలంటే బాగా తినాలి, బాగా కట్టుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలి కదా. దాంతోపాటు రోగాలు కూడా, భోగంతో పాటు మరి రోగం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి కదా. ఎంజాయ్ చేయాలి. మరి ఎంజాయ్ చేయటం లేదే. వాళ్ళు వేదం ఏం చెప్పిందంటే కామాత్మనః, వాళ్ళకి కోరికలు కావాలట. కోరికలు ఏమిటి అంటే ఇది భోగము, ఐశ్వర్యము, అంటే అర్థకామాలు. డబ్బులు కావాలి, అనుభవించాలి. ఒక్కసారి ఆలోచించరా నాయన. అనుభవించాలి, సంతోషమే. అది నీకు ఎన్నిసార్లు పరమాత్మ చెప్తున్నాడు. మన ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, మనం అన్ని రకాల వంట పదార్థాలు చేసుకున్నాం,
భోజనానికి ఆకలి కూడా అవుతున్నది, భోజనానికి కూర్చున్నాము. 2 లడ్డూలు తిన్నాము, 3 లడ్డూలు తిన్నాము. 4వ లడ్డు బాగుందా? మొదటి లడ్డు అంత రుచిగా ఉందా? 5వ లడ్డు తీసుకొచ్చి వేశారనుకో, కదా? నువ్వు భోగము ఐశ్వర్యము అంటున్నావురా, నీ బాడీ ఒప్పుకోవట్లేదు. ఒకంతవరకే నీకు సుఖాలను అనుభవిస్తానంటోంది, కానీ ఇంకా ఎక్కువ సుఖాలు. నాకు చాలా చెమట వస్తుందిరా, వేడిగా ఉందిరా, కాసేపు ఏసీ వేయరా రంజిత్ అన్న, వేశాడు. వాడు అమ్మగారు ఏసీ అడిగారు కదా అని బాగా ఫుల్గా పెట్టేశాడు. ఎందుకంటే అది 16లోనో 15లోనో పెట్టాడు. ఎందుకంటే నేను చల్లగా అడిగా కదా. ఎంతసేపు నేను అందులో ఉండగలను? అంతే, ఒక పావు గంట, ఒక అర్ధ గంట, ఒక గంట. ఒరే నాకు సరిపుడుతోంది తీసేయరా అంటానా నాన్న? అంటే నాకు అది అక్కర్లేదు అని అనిపించే స్థితి కూడా నా దగ్గరే ఉంది కదా. మరి ఈ భోగాలు ఐశ్వర్యాలు నువ్వు అనుభవించడానికి వీలైనవనుకున్నా, నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు అనుభవించవురా పిచ్చివాడా? నా శరీరం చచ్చిపోతే అసలే అనుభవించలేను. ఇదన్నా 1 గంట సేపన్నా నేను ఎంజాయ్ చేశా. మరి ఆ చచ్చిపోయే శరీరానికి ఇవన్నీ ఎందుకురా ఈ తంటాలు? పైగా ఇవి పర్మనెంట్ కాదు, నువ్వు అనుభవించే కాలంలో కూడా నీకు వద్దనిపిస్తున్నాయి. నీకు ఎంత కావాలనిపించినాయో అంతకంటే రెట్టింపు వద్దనిపిస్తున్నాయి. అనిపిస్తున్నాయో అనిపించట్లేదా? ఏ సుఖమైనా ఏదైనా ఆలోచించండి, అస్సలు అనుభవించడానికి నీకు ఇష్టం లేదు. లేదు కాబట్టి అది కావాలంటున్నావు, అది ఉంటే నీకు వద్దంటావు. ప్రతిదీ అంతే. స్వర్గపరాహ, ఇంకా స్వర్గం ఎట్టాడిదిరా? నువ్వు ఇది చెయ్యి నీకు స్వర్గం వస్తుంది అన్నారు వాళ్ళందరూ. నువ్వు ఈ యాగం చేయరా నీకు స్వర్గం వస్తుంది. స్వర్గంలో ఏమిటి? శివలోకం అవాప్నోతి శివేన సహమోదతే. శివుడితో పాటు సమానంగా పెడతాడు. అంటే పార్వతిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెడతాడా? శివేన సహా అన్నాడు కదా. ఆయన లోకానికి వెళ్ళి ఆయనతో వాడు సమానంగా నీకు సుఖాలు వస్తాయా? పిచ్చివాడా, ఇవన్నీ కూడా యామితాం పుష్పితాం వాచం చెప్పేశాడు. ఇవన్నీ ఊరికే నిన్ను జోకొట్టడానికి చెప్పిన పిచ్చి మాటలరా. ఇవి యథార్థం కాదు. ఎందుకంటే అసలు లోకాలు లేవు, లోకాలకు వెళ్ళటము లేదు. సత్యమైనటువంటిది నీవే. నువ్వు అంతటా నిండి ఉన్నావురా అని చెప్తుంటే ఈ లోకం ఎక్కడుంది? ఈ లోకానికి పోయేవాడెవడు? నువ్వు లోకానికి పోతున్నావు అంటే నిన్ను ఎన్ని మార్కుల్లో పారేశాడు? 60%లో వేసేసాడు. 30% వాడికి అసలు మా లోకాలకు పోదు కదే. వాడు భోగైశ్వర్యం అర్ధకామాలే. జీవుడు ఉన్నాడు, దేహి ఉన్నాడు అంటే, దేహం ఉంది అంటే వాడు 60%లో పడ్డాడు. కానీ నీకు సెంటిమం ఎన్నాళ్ళున్నా 60% మార్కులతో ఎన్నాళ్ళు పడుందావు. నువ్వు వేదాన్ని నమ్ముకుంటే నీ గతి అంతే అన్నాడు. దానివల్ల ఇంక ఏమొస్తుంది అంటే అది కూడా అట స్వర్గానికి వెళతావుట. ఇప్పుడు పుణ్యం చేసావు, స్వర్గానికి వెళ్ళావు. అప్పుడు పుణ్యం అయిపోయిన తర్వాత ఒక్క పూట కూడా ఉంచుకోరు, నిన్ను నెట్టి అవతల పారేస్తారు. నీ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, బెంగళూరు వచ్చావు, ఎక్కడో 5 స్టార్ హోటల్ ఒకటి చూసుకున్నాను, మంచి హోటల్ రూమ్లో దిగాను. వాడు చాలా నన్ను గౌరవించాడు. హోటల్లో నేను బెల్ నొక్కితే వాడు అన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తున్నాడు. నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఏటీఎం కూడా లేదు, అన్నీ అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నిన్నటి దాకా నన్ను చాలా గౌరవంగా చూసావు నువ్వు, ఇవాళ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, రేపు మళ్ళీ మా ఊరు నుంచి నాకు డబ్బులు వస్తాయి, రేపు ఇస్తాలే, ఈరోజు నన్ను ఇక్కడ ఉండని అని అడిగితే వాడు ఆ గదిలో ఉంచండి నిన్ను. వాడి దగ్గర డబ్బులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే ఉంచుతాడు.
నీ వరండాలో పడుకుంటారా నాయన? నథింగ్ డూయింగ్. వరండా కాదు కదా, రోడ్డు మీద పేవ్మెంట్ మీద కూడా మా మా హోటల్ ముందర నువ్వు ఉండడానికి వీలు. నిన్ను నెట్టవతల పారేస్తాడు. వేదం చెప్పినటువంటి స్వర్గసుఖాలు, ఇది చేస్తే నీకు స్వర్గం వస్తుంది, స్వర్గం వస్తుందనే చెప్పాడు. అక్కడి నుంచి నెడతారని చెప్పాలి. అది నెడతారా లేదా? పరమాత్మ చెప్పాడు, క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, నేను విసిరోకలు పారేస్తారా అన్నాడు. మెల్లగా కూడా కాదుట, దొబ్బేస్తారంతే. పో. ఎప్పటిదాకా ఉంచుతారు? నీ పుణ్యం ఉన్నంత వరకు. కాబట్టి టెంపరీ పుణ్యం ఉండి కొన్నాళ్ళు నిన్నక్కడ పెట్టుకుండేది నీకు కావాలా, ఎప్పటికీ నిలుచుకుండేది నీకు కావాలా? మరి 60 మార్కులతో నువ్వు తృప్తి పడతానంటే నీకు గతి ఏమిటి? అవి యామితాం పుష్పితాం కాదా? వేదం చెప్పిన మాట కరెక్టా? నువ్వు స్వర్గానికి పోతావురా నువ్వు ఈ పని చేస్తే. ఏమిటి చంద్రలోకం ఏమో చాలా చెప్పారు కదే, అవన్నీ నాకు రాలేదు. చంద్రలోకంతో ఉంటావు, చంద్రుడితో పాటు ఉంటావు. గీత చదివితేనే, అర్ధ శ్లోకం చదివితే నీకు ఇంత పుణ్యం వస్తుంది, పావు శ్లోకం చదివితే నీకు చదివితేనే పుణ్యం వచ్చేటట్లయితే అవన్నీ యామితాం పుష్పితాం, కాయగాయని పువ్వుల్లాంటివి చెప్పేశాడు. ఎటువంటి చెప్పాడో ఉపమానం చూడు అమ్మా. అంతే, ఊరికే పాలిష్. మనకు గిల్ట్ నగలకి గోల్డ్ పాలిష్ చేస్తాడు, ఎంతసేపు ఉంటుంది? బంగారు నగల్లాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. బజారుకు తీసుకుపో, 2 రూపాయలు కూడా ఇయ్యాడు వాడు. నీ పుణ్యాలన్నీ అట్లాంటివి పో అన్నాడు. పుణ్యాలు అంటే ఇంక్లూడ్స్ పాపాలు కూడా. పాపాలు కూడా అంతే, నరకంలో కూడా మన ఏం పర్మనెంట్గా పెట్టరు. అది అయిపోయిన తర్వాత ఒకడెవడోట బయట అన్నం సంపాదించుకోవడం చాలా కష్టంగా ఉంది, ఏదో చిన్న తప్పు చేసన్నా జైలుకు పోతే వాడు అన్నం పెడుతూ ఉంటాడు కదా అని. వాడు కూడా నీకు ఎన్నాళ్ళు శిక్ష వేశాడో అన్నాళ్ళు అన్నం పెడతాడు. కానీ నీ శిక్ష అయిపోయిన తర్వాత వాడు జైల్లో ఉద్దరికి నిన్ను పెట్టుకోడు. పదరా నాయన జైల్లో నుంచి, నీ బయటికి పో, నీ పాత మూట నీకు ఇచ్చి పంపిస్తాడు. పాత మూట ఏమిటి అని వచ్చేటప్పుడు ఏదో మన సినిమాల్లో చూస్తూ ఉంటాంగా, మా డ్రెస్సు. అర్జున కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం. వాడు నిన్ను ఏం చేస్తున్నా అంటే జన్మ కర్మ, జన్మ కర్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ. అట్లా జన్మలు కర్మలు జన్మలు కర్మలు నిన్ను ఇప్పిస్తున్నారా? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. క్రియా విశేష బహుళం. పనేమో మొద్దు వెట్టి చాకిరి చేయాలి. వెట్టి చాకిరి అంటే ఏమిటి? దేవుడి పూజ చేయాలంటే ఒకటి ఆలోచించుకోండి. పూజ చేయాలంటే ఎన్ని పనులు కావాలి? పువ్వులు కావాలి, వాటిని కట్టాలి, ఎవడో ఒకడు. కొబ్బరికాయ తీసుకురావాలి, దానికి పీచు తీయాలి, దీపాలు తోముకోవాలి, వాటికి నూనె తెచ్చుకోవాలి, ఒత్తులు తెచ్చుకోవాలి, అవన్నీ వెలిగించుకోవాలి, దీపం కొండెక్కకుండా గాలి రాకుండా ఎక్కడైనా ఓ మూల గూడు చూసుకోవాలి. క్రియా విశేష బహుళం. ఎన్ని పనులు! ఒక్కసాట కూర్చొని అరే నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు అనుకోవడం ఎంత తేలికరా. ఇది వినవు, అది వింటానంటావు, పైగా దాంట్లో నీకేమొస్తోంది? ఇంత పుణ్యం వస్తుంది అనుకుంటున్నావు. నువ్వు నీకు పుణ్యం రావటం లే అసలు. చెప్పాడు కదా, ప్రత్యవాయ దోషం ఉంది. ఎందుకంటే దీపం పెట్టావనుకో, పొర్రపాటుగా గాలి వచ్చింది, ఓ దీపం కాస్త ఆరిపోయింది. ఇవాళ దీపం ఆరిపోయింది, ఏమైపోతుందో, నాకేమవుతుందో, నా భర్తకి ఏమవుతుందో కదా. దీపం కారిపోయింది. టెంకాయ కొట్టావు, కష్టపడి తెచ్చుకున్నది కాస్త కుళ్ళిపోయింది. అమ్మో కొబ్బరికాయ కుళ్ళిపోయింది. ఇక్కడ కొబ్బరికాయ లేదు, కుళ్ళేది లేదు. ఇక్కడ అసలు నష్టమే లేదు నీకు. ఉన్నది అవిద్య, చేసేది కర్మ, కోరేది కామ్యం. అవిద్య కామ కర్మలు. ఉన్నది అవిద్య, చేసేది కర్మ,
కోరేది కామ్యం. అవిద్య, కామ, కర్మ, ఈ మూడు జీవుడికి. అది వేదంలో చెప్పాడు. వేదాంతంలో నామరూప క్రియలకు అతీతంగా సచ్చిత్ ఆనందమని నేనున్నాను, అది తెలుసుకో చాలన్నాడు. మరి అది లాభమా, ఇది లాభమా? ఇది క్రియా విశేష బహుళం. దీనికేమో వెట్టి చాకిరీ చేయాలి, ఫలితం తక్కువగా ఉంది. ఒరే 24 గంటలు పనిచేయి. మనకు చూడు, లేబర్ని మనం ఏం చేస్తాము, ముద్దు చాకిరీ చేయిస్తాం. బండలు కొట్టడం, రాళ్ళు కొట్టడం, లేకపోతే ఇల్లు కట్టడం, ఇవన్నీ పనులు. ఆ ఇంజనీర్ వచ్చి ఊరికి ఒకసారి ఇట్లా కొట్టి ఇది సరిపోయిందిలే అని వెళ్ళిపోతాడు. వాడికేమో ఎంత డబ్బులు ఇస్తాం, వీడికి తక్కువ డబ్బులు ఇస్తాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అట్లా అడిగి అడుగుతున్నాడు. ఫలితం తక్కువ, ఫలితం మహా ఏమిటి అంటే 4 రోజులు 3 రోజులు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు 10 ఏళ్ళు నన్ను స్వర్గంలో ఉంచారు. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు ఉంచారు. 10 రోజులు కూడా కాదు, 10 క్షణాలే ఉంచారు. అంటే నువ్వు వెళ్ళిన స్వర్గాన్ని బట్టి. ఇప్పుడు సినిమా హాల్లో నేల టికెట్ ఒకటి ఉంది, బెంచ్ టికెట్ ఒకటి ఉంది, కుర్చీ టికెట్ ఒకటి ఉంది, సోఫా టికెట్ ఉంది, బాల్కనీ టికెట్ ఒకటి ఉంది. నేను 200 రూపాయల టికెట్ కొనుక్కున్నాను అనుకో, బాల్కనీలో ఉంచుతారు. అంతే కదా? ఎంతసేపు ఉంచుతారు? సినిమా అయిపోయేదాకే. సినిమా అయిపోయిన తర్వాత ఇంకో గంట ఈ సోఫా సీటు బాగానే ఉంది, కాసేపు కూర్చుంటానంటే ఓ బాబమ్మ నీ టికెట్ అయిపోయింది, నీ టైం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ టికెట్ వాడు వస్తున్నాడు. స్వర్గంలో మన కథ అది. నెట్టి అవతల పారేస్తారు. అరే 200 రూపాయలు సంపాదించుకోవడానికి నాకు ఎంత కష్టమో, 3 గంటల్లో అయిపోగొట్టుకున్నా కదా. జీవితాంతం కష్టపడి పుణ్యం సంపాదించుకుంటే ఆ స్వర్గంలో ఆ 3 గంటలు కూర్చోబెట్టాడు. తర్వాత భోగైశ్వర్య ప్రసక్తానాం, చూడు ఆలోచించు, భోగ ఐశ్వర్యాలు అర్థకామాలు అవి రెండే. తయాపహృత చేతసాం, అవి రెండు ఏం చేసినంటే అపహృత చేతసాం, నీ తెలివిని కాస్త మింగేసినాయిరా, దొంగతనం చేసినాయిరా. భోగ ఐశ్వర్యాలు రెండు నీ తెలివిని, నీ బుద్ధిని అపహరించేసినాయి. మాయాపహృత జ్ఞానం నీకు వచ్చింది, ఆ మాయ నిన్ను మాయ అంటే ఎవరు? అవిద్యా కామకర్మ. అవిద్యా కామకర్మలంటే ఏమిటి? ఉన్నది అవిద్య, చేస్తున్నది కర్మ, కోరేది కామ్యం. ఈ 3 కలిసి, ఈ 3 భోగ ఐశ్వర్యాలే ఇచ్చినవి, అంతే కదా. నాకు భోగము ఐశ్వర్యము, నాకు డబ్బులు ఇచ్చినాయి, దాన్ని అనుభవించేటువంటి పరిస్థితిని కల్పించినాయి. ఏమో వచ్చినాయో మొత్తానికి దాన్ని ఉంపదిగా అదే చేస్తుంది. తయా అపహృత చేతసాం, నీ చేతస్సును అపహరించేసినాయిరా. దానికే నీ లోపల ఎవడున్నాడు అంటే కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. నీ దగ్గరే 3 దొంగలు కూర్చున్నారా. ఆ 3 ఏం చేస్తున్నారు అంటే నీ జ్ఞానరత్నాన్ని అపహరించేశారు. జ్ఞానరత్నం ఎక్కడుంది అంటే నీ బుద్ధే నీ జ్ఞానం, అదే నీ రత్నం. అది ఇటువైపు తిరిగితే ప్రాపంచిక విషయ వాసనల మీద పడుతుంది, అది అటువైపు తిరిగితే పరమాత్మ మీద ప్రకాశిస్తుంది. చూడు ఆలోచించు. దోశ చూడండి, దోశ వేస్తాం కదా మనం, ఒకే పిండి కదా మన దగ్గర ఉన్నది. ఒక దోశ వేసేసాం, మొట్టమొదట వేసిన దోశ ఆ అడుగంతా కాలుతుంది చూడండి, చాలా టేస్టీగా కాలుతుంది. తిరగదిప్పి వేసి అట్లా దోశని కాల్చు, కాలదు. ఆలోచన చెయ్యి. ఇటువైపు కాల్చావు కదా, అదే పిండి కదా, పైన కూడా ఆ పిండే ఉంది కదా, మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పి ఇంత నూనె పోసి కాల్చు, అట్లా కాలదు. మొదట కొంచెమే నూనె పోసావు. నీ బుద్ధి అట్లాడిదిరా. ప్రాపంచిక విషయ వాసనల వైపు మళ్ళితే అది అట్లా రుచి రుచిగా ఉన్నట్టు కాలుతున్నది. పరమాత్మ వైపు మళ్ళితే అట్లా రుచి ఉండదు. కానీ ఇది సత్యం. యథార్థమైన పిండి ఇక్కడుంది,
దోశకి పై భాగంలో, దోశ కింద భాగంలో ఖాళీ చెక్కు కట్టింది. అవునా? అది రుచిగా ఉంది అంటున్నావు, ఇది రుచిగా లేదంటున్నావు. నువ్వు పిచ్చివాడు, ఆలోచించుకోరా. నీ బుద్ధిని అటేస్తావా ఇటేస్తావా? దోసై ఇప్పుడు నువ్వు దోశ చేస్తున్నావు. దోశ చేయడం అనేది నువ్వు తప్పకుండా చేయాలి. చేస్తూ ఉన్నప్పుడు ఓహో ఇదంతా ప్రాపంచికమైన విషయాల వైపు పడుతున్నది ఈ పిండి అని అనుకుంటూ దాన్ని తిరగేసినప్పుడు అంతర్ముఖం చేస్తున్న పరమాత్మ వైపు పడుతోంది అనుకో. చేస్తున్నది దోశే, స్వల్పమపి త్రాయతే మహతోభయ. అంతే, అంత చిన్నది కూడా నిన్ను రక్షిస్తుంది. చేసే పని అదే చెయ్యి. నువ్వు ఇలా ఆలోచించు ఏమ్మా. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నవిధీయతే. వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి, వ్యవసాయాత్మిక అంటే నిశ్చయ జ్ఞానం గల బుద్ధి ప్రాపంచ విషయాల వైపు పరుగు పెట్టదురా నాయన. నీకు అటువంటి అవకాశం ఇవ్వదు. నువ్వు బుద్ధిని అట్లా చేసుకో, ఏకాగ్రం చేసుకో అని చెప్తున్నాడు 44వ శ్లోకం. వేదాన్ని కూడా విమర్శించి పారేశాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రద కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి. గురుదేవ. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞాన